నమస్తే. రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో పాడి పశువుల్ని ఒకేసారి సామూహికంగా ఎదకు తీసుకురావడం అనే అంశం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కె విజయ్ కుమార్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి. విజయ్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండి. సార్, అసలు ఫస్ట్ ఒకేసారి ఎదకు తీసుకురావడం అనే దాని మీద ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయం గురించి ప్రస్తావిద్దాం. అంతకంటే ముందు ఏదైనా కూడా ఏ ప్రక్రియకైనా కూడా యాజమాన్య పద్ధతులు అనేవి చాలా మెరుగ్గా ఉండాలి అని అంటూ ఉంటారు కదా. సరి అయిన యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు మీరు? ఓకే అమ్మా, దీనికంటే ముందు అసలు దేశంలో మనం ఏ విధంగా ఉన్నాం అనేది ఒకసారి పాడి పరిశ్రమ ఏ విధంగా ఉందనేది మనం పరిశీలించుకున్నట్టయితే, ఇప్పుడు గతంలో మనకు పాడి పరిశ్రమలో పశువుల్లో చాలా ఎక్కువ ఉండేవాళ్ళం. అంటే గేదెల శాతం కానీ ఇవి కానీ మనం ప్రపంచంలో మొదలు పెట్టుకుంటే ఇండియాలో చాలా ఎక్కువ పాపులేషన్ ఉండేది. కానీ అంత పాపులేషన్ ఉన్నా సరే మనం పాడి సమృద్ధిగా లభించేది కాదు, తక్కువ ఉండేది. కానీ ప్రస్తుతానికి మాత్రం మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. తర్వాత ప్రపంచం యొక్క ఉత్పత్తిలో మనం 17% ఆక్రమించాం ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇంకా మనము ఈ జాతీయ పాడి పరిశ్రమ ఉత్పత్తి ద్వారా మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి యొక్క ఉద్దేశాన్ని నిర్ణయిస్తూ ఈ మధ్యనే ఒక నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి కార్యక్రమం పెట్టారు. అంటే టోటల్గా అంటే ప్రతి గ్రామంలో ఉన్న అన్ని పశువులకు కూడా ఈ కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని చేరవేసి తద్వారా కృత్రిమ గర్భధారణ నుంచి మనకి ఏమైందంటే ప్రొడక్షన్ ఎక్కువ పెద్ద ఉత్పత్తి చేసినట్టయితే, సంకర జాతి యొక్క ఉత్పత్తి చేసినట్టయితే దాని నుంచి వచ్చే దూడల నుంచి మనం ఎక్కువ పాలు తీసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేశారు. ఆ కార్యక్రమం సందర్భంగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అయితే ఇకపోతే ఏంటంటే తలసరి లభ్యత కూడా చాలా తక్కువ ఉంది. మనం అంటే 375 గ్రాముల వరకు మన ఇండియాలో ఉన్నట్టయితే మన దగ్గరకు వచ్చేసప్పటికి 333 గ్రాములు మాత్రమే తెలంగాణలో ఉంది. ప్రొడక్షన్ లెవెల్స్ కూడా మనం 5.59 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే ప్రొడక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రొడక్షన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలి. వీటన్నిటిని కూడా ఒకేసారి మనం పశువుల్ని కనుక మనం ఇంకా పాడి పరిశ్రమని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కొన్ని పథకాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే మనం 5.5 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క ఉత్పత్తిలో మనం స్థానం ఆక్రమించాం. ఇకపోతే మీరు అన్నట్టు పాడి పశువుల్లో యాజమాన్య పద్ధతులు అంటే మనం సరైనటువంటి పోషణ చేసినట్టయితే పాడి ఉత్పత్తిని మనం ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉండదు, అంటే పెంచుకోవచ్చు. ముందు పాడి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నప్పుడే ఒక వ్యక్తి తన పాడి పరిశ్రమకు ఉన్నటువంటి వనరులు ఏంటి, అంటే దానికి సరైనటువంటి ల్యాండ్ ఉందా, అంటే మనం స్థలము ఏర్పాటు చేసుకోవడానికి, గడ్డి పెంచుకోవడానికి. ఎందుకంటే పశుపోషణలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే ఖర్చు ఎక్కువగా అయ్యేది మనకు పశుపోషణలో ముఖ్యంగా దానా మీదనే. అంటే వాటికి పెట్టేటువంటి గడ్డి మీద కానీ మేత మీద కానీ, మేతలో కానీ తర్వాత వాటికి అందించేటువంటి దానిలోనే ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని అధిగమించాలంటే తనకు సరైనటువంటి స్థలం ఉందా లేదా అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో మనం పశువు యొక్క పాల ఉత్పత్తి ఉన్నటువంటి జాతిని మనం ఎంపిక చేసుకోవాలి. అంటే ఆ పశువు పాడి బాగా ఇస్తుందా ఇవ్వదా అంటే దాని లక్షణాలను బట్టి అటువంటి వాటిలో ఉన్నటువంటి వాడిని పశువు పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి పశువుని ఎంపిక చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే పశువుల్లో పునరుత్పత్తి కార్యక్రమం ఉంటుంది. పునరుత్పత్తిని కూడా సక్రమైనటువంటి టైంలో, అంటే ఎదకు ఎప్పుడు రావాలంటే మనం 60 నుంచి ఈన్న పశువు అయితే 60 నుంచి 90 రోజుల్లో ఎదకు రావాలి అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టి 90 రోజుల్లో కనుక అతను దాన్ని కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే తనకు అందుబాటులో ఉన్నటువంటి మంచి జాతి అయినటువంటి మేలు జాతి దున్న నుంచి కానీ సంక్రమణ చేయించినట్టయితే ఎదకు నిలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పునరుత్పత్తిని మేనేజ్ చేసుకోవడం కానీ, తర్వాత వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది వీటి మీద. వాతావరణం ఏంటంటే గేదెలు మామూలుగా ఎండాకాలంలో ఒట్టిపోతాయి. ఎందుకు అంటే ఎండాకాలం ఉన్నటువంటి టెంపరేచర్ ఆ గేదెలకు సరిపడదు. అంటే 30 డిగ్రీల లోపు టెంపరేచర్ ఉంటే మాత్రమే పశువులు ఎదకొస్తూ ఉంటాయి గేదెలు. ఆవులు ఎండాకాలంలో కూడా ఎదకొస్తుంటాయి, రౌండ్ ది ఇయర్ వస్తుంటాయి. కానీ గేదెల్లో మాత్రం వాతావరణ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణ ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలంటే మనకున్నటువంటి షెడ్లో కానీ మొత్తం పూర్తిగా చల్లటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అంటే మనం వాటి మీద నీళ్లు చల్లడం కానీ, తరచుగా కడుగుతూ ఉండడము, వాటికి సమీకృతమైనటువంటి దానా కూడా అందిస్తే మినరల్స్, పోషకాలు. ఎందుకంటే ఎండాకాలంలో పచ్చిమేత సమృద్ధిగా లభ్యం కాదు. కాబట్టి సమీకృత దానా కానీ ఇవన్నీ కానీ మనం అందిస్తే వాటికి ఒక మినరల్స్, మాంసకృత్తులు కానీ, ప్రోటీన్స్ కానీ ఇవన్నీ అంది, తర్వాత శక్తినిచ్చేటువంటి పోషకాలు ఇవన్నీ కూడా అంది పశువు సకాలంలో ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత పౌష్టికాహారం కూడా ఇప్పుడు చెప్పినట్టు పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత పాలు, అంటే మనం పాడి ఉత్పత్తి చేస్తాం కానీ మార్కెట్ ఉందా లేదా మనకు, అంటే మార్కెట్ వసతి ఉంటేనే అతనికి లాభదాయకంగా ఉంటుంది. తర్వాత మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఏముంది, ఆవు పాలకు ఎక్కువ డిమాండ్ ఉందా, గేదె పాలకు డిమాండ్ ఉందా, అంటే రెండు పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని ఆ విధంగా చేసినట్టయితే పాడి పరిశ్రమలో యాజమాన్య పద్ధతులు ఇవన్నీ అవలంబిస్తే తప్పకుండా లాభసాటి అన్నటువంటి కార్యక్రమంగా చేయగలుగుతామండి. అంటే సరైన యాజమాన్య పద్ధతులు అంటే ఏంటి సార్? సరైన యాజమాన్య పద్ధతులు అంటే ఇప్పుడు చెప్పినట్టు
అతను పశువుని పునరుత్పత్తి కార్యక్రమాన్ని సక్రమంగా చేయించాలి. అంటే ఎప్పుడు ఎదకు రావాలంటే సంవత్సరంలో 12 నుంచి 14 నెలల్లో ఒక దూడ వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎందుకు అంటే మనకేమవుతుంది, ఒక్క నెల అతను ఎదను మిస్ అయినా కూడా సుమారుగా 1000 నుంచి 1500 రూపాయలు నష్టపోతాడు. ఎందుకు అంటే ఒక నెల పాడిని తను కోల్పోతాడు అన్నట్టు. అందుకని మనం 12 నుంచి 14 నెలల కార్యక్రమం ఎందుకు అంటున్నాం అంటే, మామూలుగా గేదెలన్నీ కూడా 270 రోజులు పాలు ఇస్తాయి. 270 రోజుల పాలు 300 ఆవులు ఇస్తుంటాయి. అయితే ఈ కార్యక్రమాన్ని మనం ముందే కనుక చేపట్టినట్టయితే ఏమవుతుందంటే ఒట్టిపోయే కాలం తగ్గుతుంది. అంటే మనం పాడి ఇవ్వకుండా పాలు ఎండిపోయేటువంటి కాలం తగ్గుద్ది. కాబట్టి ఆ ఒట్టిపోయే కాలంలో ఎక్కువ తనకు మేపు ఖర్చు కానీ ఇవన్నీ అధికంగా ఉంటాయి. ఆ ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పునరుత్పత్తిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదొక పద్ధతి. రెండోది, పశువు ఎదను కూడా సక్రమంగా గమనించాలి. అంటే ఎదకు వస్తూ ఉంటాయి, ప్రతి పశువు కూడా ఎదకు వస్తూ ఉంటుంది. ఆవుల్లో అయితే 18 నుంచి 24 గంటలు ఎద ఉంటుంది. తర్వాత గేదెల్లో అయితే 24 నుంచి 36 గంటల వరకు కూడా ఎదకాలం ఉంటుంది. కానీ ఈ పోషకాలు కూడా సరిగా అందించలేని పక్షంలో ఏమవుతుందంటే ఆవులో తర్వాత ఎద అనేది కొంచెం వీక్గా ఉంటుంది. వీక్ ఎద ఉంటుంది, సరిగా కనిపించదు, లక్షణాలని ప్రస్ఫుటంగా కనిపించదు. కాబట్టి దాన్ని కూడా గమనించుకొని యాజమాన్య పద్ధతుల్లో ఇది పాటించుకోవాల్సి ఉంటుంది. రెండవది, షెడ్ కానీ, దానికి షెడ్ నిర్మించినప్పుడు కానీ గాలి ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు ఉన్నటువంటి షెడ్డులు నిర్మించుకోవడము. తర్వాత వాటికి చదునుగా అంటే ప్లేస్లో కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. లేదు అంటే ఏమవుతుందంటే శుభ్రంగా లేని షెడ్డులో ఏదైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయ్యి మాస్టైటిస్ అని అంటే పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇతర జబ్బులు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. కానీ షెడ్ నీట్గా ఇట్లాంటి అన్నిటిగా మెయింటైన్ చేసుకున్నట్టయితే పాడి పరిశ్రమలో లాభాలు ఉంటాయి. అంటే సార్ ఎద లక్షణాలను ఎలా గుర్తించాలంటారు? మంచి ప్రశ్నమ్మా. ఇది ఎద లక్షణాలు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు ఏంటంటే పాడి పరిశ్రమ ఇందాక తమకు చెప్పినట్టు మనం రైతులకు సూచనలు ఇచ్చిన పునరుత్పత్తి కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యమైనటువంటిది ఎద. పశువు అన్నీ కూడా ఇందాక చెప్పినట్టు ఎదకు వస్తూ ఉంటాయి. అంటే ప్రతి 21 రోజులకి ఋతుక్రమంలో వాటికి మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి 21 రోజులకి ఎదకు వస్తూ ఉంటాయి. అయితే ఈ ఎదను గమనించాల్సింది ఏంటంటే, మరి చలికాలంలో అయితే మాత్రం గేదెల్లో బాగానే కనిపిస్తూ ఉంటుంది ఎద, ఎండాకాలంలో మాత్రం ఎద కనిపించకపోవడం ఉంటుంది. సాధారణంగా ఏమవుతుందంటే ఎద వచ్చిన పశువులన్నీ కూడా టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉండడం, తర్వాత షెడ్డులోంచి అంటే మనం సామూహికంగా ఉన్నటువంటి పశువులోంచి కొంచెం పక్కకు ఉండడం కానీ, తర్వాత అతిగా ప్రవర్తించడం ఒకటి, తర్వాత మానం ఉబ్బినట్టు ఉండడం కానీ, తర్వాత మానం యొక్క కొంచెం మనం దాన్ని చూసినట్టయితే దాంట్లో రక్తం ఉబ్బి ఉండి కొంచెం లావుగా ఉండడము, తర్వాత తెల్లటి తీగలేస్తూ ఉంటుంది. అంటే తెల్లటి మన కోడిగుడ్డు సొన లాంటి తెల్లటి తీగలేస్తూ ఉంటుంది. అలాంటి లక్షణాలు ఉండడం, ఇతర పశువులు తన పైన దాటినప్పుడు అట్లే నిలబడి ఉండడము, తర్వాత తను ఇతర పశువుల మీద దాటడము, అరుస్తూ ఉండడం. అంటే ఆవుల్లో అయితే చాలా ఎక్కువ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, గేదెల్లో కాస్త కొంచెం తక్కువ కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకు ఎదకు సంబంధించినటువంటి లక్షణాలండి అవి. రైట్ అండి. అయితే ఈనిన పశువుని ఎన్ని రోజులు కట్టిస్తే రైతుకి ఎక్కువ అధిక పాల దిగుబడి వస్తుంది? మామూలుగా మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆవు పెయ్యలు కానీ, తర్వాత మనం గేదె పడ్డలు కానీ, అంటే పడ్డలు అంటే ఈ ఫర్స్ అప్పుడే ఇంకా అప్పటికి ఈననటువంటి మామూలుగా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇప్పుడు మనం పెంచినప్పుడే చిన్నప్పటి నుంచే వాటిని కనుక సక్రమంగా పెంచుకున్నట్టయితే 15 నుంచి 21 నెలల్లో అవి ఎదకొచ్చేయాలి. వచ్చేసి మనకు 30 నెలల్లో మనం వాటిని సూడి తీసుకోవాలి. ఏది వాటిలో అయితే. అదే గేదెల్లో అయితే 24 నుంచి 30 నెలల్లో వచ్చేస్తే ఆ లోపల మనకు ఈనేటట్టుగా చూసుకోవాలి. అంటే 2 సంవత్సరాలకే వీటిని కట్టేటట్టుగా చూసుకొని యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే వస్తుంది. తర్వాత మీరు అడిగినట్టు మనం దాన్ని కరెక్ట్ టైంలో, అంటే నేను 30 ఈదిన గేదెలు ఉన్నట్టయితే, ఈదిన పశువులు ఏవైనా ఉన్నట్టయితే వాటికి 60 నుంచి 90 రోజుల్లోనే కట్టించాలి. మామూలుగా సాధారణంగా పశువులన్నీ కూడా 30 రోజులు ఎదకొస్తాయి. అంటే ఈయన 30 రోజులకి ఎదకొస్తాయి. కానీ ఆ ఎదలో ఏమవుతుంది అంటే వాటిలో గర్భాశయంలో కానీ ఇటువంటి క్రిములు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా, తర్వాత గర్భాశయం కూడా పూర్తిగా తయారవదు. అంటే రెండోసారి మళ్ళీ పిండాన్ని మోయడానికంటూ తయారు కాదు. కాబట్టి అది నార్మల్ సైజ్కి రావడానికి 45 డేస్ పడుతుంది. ఆ 40 రోజుల తర్వాత మనకి ఎప్పుడు ఎదకొచ్చినా కూడా మనం తీసుకొని 90 రోజులు చేసినట్టయితే ఎద సక్రమంగా నిలుస్తుంటుంది. రైతులకు కూడా నష్టం ఉండదు. అంటే 12 నుంచి 14 రోజుల్లో తను దూడని పెందుకున్నట్టయితాడు. అదర్వైజ్ ఇంకోటి ఏమవుతుందంటే, రెండో కారణం ఏంటి అంటే మనకి పాడి పరిశ్రమ ఇప్పుడు మామూలుగా సాధారణంగా పాడి పరిశ్రమను మనం కంటిన్యూగా పాలు పెండుకుంటూ పోయింది అనుకోండి, ఎక్కువ కాలం అంటే 7-8 నెలలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో తన శరీరంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పాల రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఆ బయటికి వెళ్ళిపోయిన పాల రూపంలో వెళ్ళిపోయిన మినరల్స్ వల్ల అండాశయాలు సరిగా ఎదగకపోవడము, ఎద్ద సరిగా రాకపోవడం ఇవన్నీ ఉండడము, తర్వాత అతను ఒట్టిపోయే కాలం పెరిగిపోతుంటుంది. ఆ ఒట్టిపోయే కాలం పెరిగిపోవడం వల్ల నష్టం వస్తుంది. అంటే అతను ఇంకా తర్వాత దాన్ని ఎదకు రప్పేయాలి, మళ్ళీ కట్టించాలి, ఆ సమయం అంతా కూడా వృధా అవుతుంది. అతనికి మేపు అధికంగా అవి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి లాభసారిగా ఉండదండి. రైట్ అండి. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కోదాడ పక్కన కొండాపురం అండి. ఓకే, మీ ప్రశ్న అడగండి. చెప్పండి అమ్మా.
చెప్పండి అమ్మా. మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. గేదెలు అసలు కట్టు నిలబడట్లేదండి. ఎన్నిసార్లు ఇంజక్షన్స్ వేయించినా కూడా ఇది ఒక్కొక్క దానికి 5-6 టైం వేయించినా కూడా నిలబడట్లేదండి. ఓకే అమ్మా. అయితే ఇప్పుడు దీన్ని మీరు సమీప పశు వైద్యశాల ఉందమ్మా మీకు దగ్గరలో? కటకంగూడలో ఉంది కానీ ఆ డాక్టర్ మాకు అందుబాటులో ఉండట్లేదండి. పక్కన గోపాలమిత్ర అతనితో వేపిస్తున్నాము. ఓకే అమ్మా. అయితే ఇక్కడ కొన్ని కారణాలు ఏముంటాయంటే ఇందాక మీకు చెప్పినట్టు యద లక్షణాలని మనం పూర్తిగా గమనించాలి. ఒకటి, సాధారణంగా ఏమవుతుందంటే యద 3 రకాలు ఉంటుంది. ప్రారంభ దశ, మధ్య దశ, చివరి దశ. అంటే మనం తొందరగా మనం చూడడానికి లక్షణాలన్నీ కూడా ఏమవుతాయంటే ప్రారంభ దశలోనే కనిపిస్తాయి. అంటే గేదె అరవడం కానీ ఇవన్నీ కూడా మనం ప్రారంభ దశలో కనిపిస్తూ ఉంటాయి. మధ్య దశలో కానీ చివరి దశలో కానీ మనం కృత్రిమ గర్భధారణ చేయించినట్టయితే కట్టు నిలిచే శాతం అధికంగా ఉంటుంది. రెండోది ఏంటంటే మనం టైంలో గమనించకపోవడం కానీ. అయితే తమరు 5-6 సార్లు వేయించామంటున్నారంటే తప్పకుండా మీరు దాన్ని సమీప పశు వైద్యశాలలో కనుక చూపించినట్టయితే ఏమవుతుందంటే ఆ గర్భాశయంలో మీకు కోడిగుడ్డు సనలాగా వస్తుందా ఆ తీగ అనేది, లేకపోతే ఏదైనా చీము పట్టినట్టు అంటే తెల్లగా కొంచెం చీము దారలాగా వచ్చినట్టయితే దాన్ని పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి దానికి సరైనటువంటి ల్యాబొరేటరీలో పరీక్ష చేసి అది ఏ రకమైనటువంటి మందు ఇస్తే మనకు యాంటీబయాటిక్స్ ఇస్తే కనుక తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఆ మందును మనం వాడుకున్నట్టయితే ఆ ఎదను వదులుకోవాలి. అంటే మొదటి ఒక ఎద వచ్చినా కూడా ఈ మందులన్నీ కూడా మనం యాంటీబయాటిక్స్ ద్వారా వాటిని ట్రీట్మెంట్ చేయించి ఆ ఎదను వదిలేసి నెక్స్ట్ ఎదలో కోడిగుడ్డు సొనలాగా మంచిగా వచ్చినప్పుడు మాత్రం చేయించుకోవాలండి. రెండోది తిరిగి పొలడం అనే దానికి కూడా ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్ ద్వారా కూడా చేయించుకోవచ్చు. మీరు డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే ఎద వేసే టైంలో జిఎన్ఆర్హెచ్ అంటారు దాన్ని, రిసెప్టాల్ ఇంజెక్షన్ కానీ అలాంటి ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ వేసుకున్నట్టయితే కట్టే శాతం కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే మీరు కట్టట్లేదు అంటారు కాబట్టి ఇవన్నీ కారణాలని మనం అన్నిటిని తీసివేసుకున్న తర్వాత మీరు ఈ మధ్యకాలంలో కూడా యద మధ్యకాలంలో కూడా కొంత సమీకృతమైనటువంటి దానా అందియడము, తర్వాత మినరల్స్ కూడా ఇవ్వండి. మినరల్స్ ఖనిజ లవణాల మిశ్రాన్ని ఒక రోజుకు 50 గ్రాముల చొప్పున ఇచ్చినట్టయితే ఈ 21 రోజుల్లో చూడు నిలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేమ్మా. అంటే ఆవిడ చెప్పిన సమస్యకి ఏమై ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎందుకు నిలబడట్లేదు? సాధారణంగా పశువుల్లో జరుగుతుంటుందండి. అది ఎందుకంటే కొన్ని కారణాలు ఏంటంటే టైమ్ ఆఫ్ ఇన్సమినేషన్, మనం యదను టైంలో కరెక్ట్ చేయించకపోవడం. అంటే నేను ఇందాక చెప్పినట్టు మధ్యస్థలో కానీ చివరి దశలోని కాకుండా ఇంకా చేయకపోవడం. ఏమవుతుందంటే మనకు అండం విడుదల అవ్వడం అనేది, అండాశయంలో బతకడం అనేది అండం విడుదలైన తర్వాత 10 నుంచి 12 గంటలు మాత్రమే బతుకుద్ది గర్భాశయంలో. అదే మనం ఇచ్చిన వీర్యం కూడా ఏమవుతుందంటే 12 గంటల నుంచి 24 గంటల వరకు మాత్రమే బతుకుంటుంది. ఈ రెండు కలయిక ఒకేసారి జరగాల్సిన అన్నప్పుడు మనకేమవుతుందంటే ఆ 2 టైమ్స్ కలవాలి. ఒకటి ఒకే సమయంలో మనం వేయగలిగినట్టయితే అండం విడుదల ఈ 2 కూడా మనం కట్టే నిలివేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాని పక్షంలో ఏమవుతుందంటే అండం అన్న చనిపోవడం కానీ, లేకపోతే సెమన్ వీక్ అయిపోవడం, అంటే దానిలో యాక్టివిటీ తగ్గిపోతుంది. అంటే దానిలో ఉన్నటువంటి పోషకాలు 12 గంటలకు వచ్చేటప్పటికి ఆ సెమన్ లో కొంత పోషకాలు ఉంటాయి. ఆ పోషకాల వల్ల అది యాక్టివ్ గా ఉంటుంది. అది యాక్టివిటీ తగ్గిపోయినా కూడా కట్టు నిలిచే శాతం కూడా తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక కారణం ఉంటుంది. తర్వాత సాధారణంగా అన్నట్టు మనకి ఏమవుతుందంటే మనం పోషణ సరిగా లేదనుకోండి, పాలు తీసుకుంటూ ఉంటాం, పాలు కంటిన్యూస్ గా పాలు తీసుకుంటూనే ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మినరల్స్ విటమిన్స్ అనేటువంటి సమృద్ధిగా లభించక అవన్నీ కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉండి కట్టు నిలవదు. అలాంటి పరిస్థితులు మనం ఏమవుతుందంటే సమీకృత దానాను మనం ఇప్పుడు ఏమవుతుంది, పాడికి సాధారణంగా ఏం చేస్తారు రైతులు అంటే ప్రతి 5 కిలోల వరకు పచ్చిమేత కనుక సమృద్ధిగా మనం 30 కిలోల నుంచి 25 నుంచి 30 కిలోల పచ్చిమేత వేయడము, ఒక 5 కిలోల ఎండుగడ్డి వేయడము, వాటికి తోడుగా 1 కిలో దానా పెడతాం. కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే 5 కిలోలు దాటిన, అంటే 5 లీటర్లు దాటి, అంటే 10 లీటర్లు ఇస్తుంది అనుకోండి మా గేదె, ఆ 5 లీటర్ల పైన ఉన్నటువంటి 2.5 లీటర్ల 5 లీటర్లకి మనం ప్రతి 2.5 లీటర్లకి 1 కేజీ చొప్పున దానా గనక ఇచ్చినట్టయితే వస్తుంది. వీటికి ఇంకా ఏంటంటే ఈ దానా పాడి ఉత్పత్తికి మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి 500 నుంచి 100 గ్రాములు అదనంగా ఇవ్వాలి. అంటే ఏదైతే పాడి ఉత్పత్తికి మనం అందిస్తున్నామో అంతకు అదనంగా 500 నుంచి 1000 గ్రాములు, అంటే 1 కిలోగ్రాముల వరకు 1 కేజీ వరకు కనుక మనం దానా అందించినట్టయితే అది పోషకాలకు ఉపయోగపడి అండాలు మంచిగా ఎదిగి అండాశయాల నుంచి మనం అండం విడుదలవ్వడము కట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ అండి. అయితే పశువుని ఆలస్యంగా పొర్లిస్తే రైతుకు కలిగే నష్టం ఏంటి? అదే ఇందాక చెప్పినట్టు ఏమవుతుందంటే మనం లేట్ గా చేయడం వల్ల మనం పాడి ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి, దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి, బామ్నీతి విలేజ్, నిర్మల్ జిల్లా అండి. ఓకే, మీ ప్రశ్న అడగండి. మా గేదె అక్టోబర్ 2 అంటే దాదాపు 14 మంత్స్ అయింది సార్ మేడం. ఓకే, డాక్టర్ గారు చెప్పండి. అంటే 14 మంత్స్ అయింది, మరి ఎదగు రాలేదు ఇంతవరకు. అది గర్భధారణ అయినట్టు మనం నిర్ధారణ చేసుకోవాలంటే ఎట్లా?
ఓకేనండి. మీరు దానికోసం ఫోన్ చేసిన. 14 months అయింది, ఇంకా పాలు ఇస్తుంది. ఓకే, ఇది ఇంకా రోజు 1 లీటర్ ఒక ఊట ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు గేదె మీరు తొందరగా కట్టించుకుంటేనే మనకు సూడి నిలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పానండి. ఎందుకు అంటే పోషకాలన్నీ కూడా మీరు పాలల్లో తీసుకుంటున్నారు. దానికి ఇంకోటి ఏమైతే, మీరు పాడి తగ్గిపోయిన తర్వాత ఏమవుతారంటే సరైనటువంటి సమీకృతమైనటువంటి దానా అందించాం. ఎందుకంటే ఏ రైతుకైనా లాభదాయకంగా లేనప్పుడు దాన్ని ఫీడ్ చేయం కాబట్టి ఆ దానా కూడా తగ్గిస్తూ పోతుంటాం కాబట్టి పోషకాలన్నీ తగ్గిపోవడం వల్ల నిలవకపోయే అవకాశం ఉంటుంది. అయితే మీరు సమీప పశువైద్యశాలలో మీరు సంప్రదించండి ఒకసారి. ఎవరినైనా దాన్ని గర్భాశయాన్ని పరీక్ష చేస్తారు. మీరు అనుకున్నట్టుగా బయట ఎక్కడన్నా మీరు బయటికి వదిలినట్టయితే ఎక్కడన్నా ఏదైనా నాటుకు దున్న కానీ ఏమైనా దున్నలుంటైతే దాటి ఉండే అవకాశం ఉంటే అది సూడి ఉందో లేదో తెలియజేస్తారు. లేని పరీక్షలో వాటి అండాశయాల్ని పరీక్ష చేస్తారు. అంటే అండాశయంలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, అండాలు ఎదిగినాయా లేదా, అండాశయాలు ఏ విధంగా ఉన్నాయి. అంటే అండం కొన్నిట్లో స్తబ్దతగా ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం చలికాలంలో కాబట్టి ఇప్పుడు మంచి సీజన్ ఇది, ఈ సీజన్లో కనుక మనం ఒకసారి వాటిని పరీక్ష చేయించినట్టయితే వాటి కదలికలో రావడం వల్ల రక్త ప్రసరణ పెరిగి కూడా ఎదకొస్తాయి. మీరు ఎటువంటి మందులు వాడకుండా కూడా రక్త ప్రసరణ పెరిగి ఆ రక్త ప్రసరణ ద్వారా ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు పచ్చిమేత కూడా సమృద్ధిగా ఉంది కాబట్టి తప్పకుండా ఎదకొస్తుంది. మీరు మరొకసారి వాటిని పరీక్ష చేయించినట్టయితే డాక్టర్ గారిని సంప్రదించి చేయించండి. ఇక ఎదకిచ్చేటప్పుడు మాత్రం ఇందాక చెప్పినట్టు GnRH ఒకటి వాడుకుంటే మాత్రం ఎదా అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు పశువైద్యశాల డాక్టర్ని సంప్రదించినట్టయితే ఏ రకమైనటువంటి హార్మోన్ వాడాలనేది అతను చూస్తాడు. ఒక్కోసారి ఏమవుతుంది, కొన్ని పశువులు ఎదకొస్తూనే ఉంటాయి, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. అంటే నెల ప్రతి 21 రోజులకు ఎదకొస్తూనే ఉంటాయి. కానీ వాటిపైన అండాశయం మీద ఒక సిస్ట్ ఉంటుంది. కార్పస్ లూటియం అలాగే పర్మనెంట్గా ఉండిపోవడం వల్ల ఆ సిస్ట్ వల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అయ్యి కట్టు నిలవకపోవడం, ఎదకొస్తూనే ఉంటుంది కానీ కట్టు నిలవదు. ఇలాంటి పరీక్షలన్నీ కూడా చేయించుకున్నట్టయితే మీకు దాన్ని కట్టించుకునే అవకాశం ఉంటుందండి. రైట్ అండి. మనం పశువును ఆలస్యంగా పొర్లించినట్లయితే రైతుకు కలిగే నష్టం ఏంటని మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటేనే పునరుత్పత్తి కార్యక్రమాన్ని సక్రమంగా మేనేజ్ చేసుకోవాలి కరెక్ట్గా. అంటే ఎదను మనం సరిగ్గా కరెక్ట్ టైంలో ఎదకు రప్పించుకొని పశువును కట్టించుకున్నట్టయితే లాభసాటిగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే పాలు వస్తున్నాయి కదా అని చెప్పి మన రైతులందరికీ కూడా ఏముంటుందంటే పాడి అప్పుడు కట్టిస్తే గనక ఒక అపోహ ఉంటుంది. అరే పాడి టైంలో మనం కట్టించినట్టయితే ఈ పశువు ఎదకు రాకుండా పోతుంది, మళ్ళీ పాడి ఇవ్వకుండా పోతుంది, పాడి సంపద తగ్గిపోతుంది, మనకు కష్టం అవుతుంది కాబట్టి కట్టించొద్దు అన్న ఒక అపోహ ఉంటుంది. కానీ ఇందాక చెప్పినట్టు అట్లా కట్టియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 7 నెలలు 8 నెలలు అలాగే పాలించుకుంటూ పోయిందండి. దానిలో ఉన్నటువంటి పోషకాలు పోవడం వల్ల ఎదకు రాకుండా పోవడము, తర్వాత ఒట్టిపోయే శాతము, ఊరికే తను మేపాల్సిన అవకాశం ఉంటుంది. ఎక్కువ మేపడం వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు ఒక్కసారి అంటే ఒక 21 రోజులు కనుక మనం ఎదను మిస్ అయినట్టయితే 1000 నుంచి 1500 రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సకాలంలో ఈ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక అవలంబించినట్టయితే తొందరగా కట్టించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ కారణాలే ఎదకు రాకపోవడం కారణాలు అనుకోవచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలు కూడా ఏమైనా ఉంటాయి? ముఖ్యంగా మామూలుగా ఏంటంటే జన్యుపరమైనటువంటి లోపాలు కూడా ఉండే అవకాశం ఉంది దీంట్లో. ఇప్పుడు జన్యుపరంగా కూడా మనం ఎదకు రాకపోవడానికి జన్యుపరమైనటువంటి కారణాలు ఉంటాయి. తర్వాత దాని ఆరోగ్యం, పశు ఆరోగ్యంలో అంటే ఏమన్నా బాహ్య పరాణ జీవులు కానీ అంతర్పరాణ జీవులు ఉన్నటువంటి వాటి కానీ హార్మోన్ లో కూడా ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనమన్నా ఇది ఒకటే కాకుండా టైమ్ ఆఫ్ ఎదకు చేయించడం ఇంజక్షనే కాకుండా హార్మోన్స్ లో కూడా లోపం ఉండొచ్చు. హార్మోన్లు సరైనటువంటి ఉండకపోవచ్చు, సరైనటువంటి మాంసకృతులు కానీ శక్తినిచ్చే పోషకాలు ఇవ్వకపోతే కూడా ఏమవుతుందంటే అండాశయాల్లో స్తబ్దత ఏర్పడుతుంది. తర్వాత ఎక్కువ మాంసకృతులు సరైనటువంటి పాళ్లలో ఇవ్వకపోతే కూడా మూగేద రావడము, ఎక్కువ ఇస్తేనేమో సిస్టులు ఏర్పడము, ఇలాంటి అన్నిటి కూడా కొన్ని కారణాలు చాలా ఉంటాయి. ఈ కారణాల వల్ల కూడా ఎద నిలవకపోవడము, కట్టు నిలవకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. జన్యుపరంగా ఉన్నటువంటిది ఏమవుతుందంటే జన్యుపరంగా ఉన్న వాటిలో మనం ఏమన్నా అది అండాశయాలు ఎదగకపోవడము, సరిగా అండం విడుదల వాడికి కారణాలు లేకపోవడము, కొన్నిట్లో ఏమవుతుంది చాలా చిన్నగా ఉంటుంది గర్భాశయం, చిన్నగా ఉండడము, తర్వాత ట్యూబ్ వంగిపోయినట్టు ఉండడం కానీ ఇలాంటి కారణాల వల్ల మనం ఇంజెక్ట్ చేసినా కూడా ఒకవేళ దున్న దాటినా కానీ ఏదైనా సెమను ప్రాసెస్ అయ్యి ఆ అండాశయం పోయి అండాన్ని కలిసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి పశువుల్లో కూడా ఎదకు రాదు, నిలవవు. కాబట్టి అలాంటి పశువులు మనం ఏరి వేసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే హార్మోనల్ లోపం ఉంటుంది. హార్మోనల్ లోపం కూడా ఏర్పడేది ఏంది, మనం సకాలంలో మనం ఎదను కనుక గమనించకుండా ఎద చేయించకుండా ఉంటే కార్పస్ లూటియం అనేది సిస్టులు ఏర్పడతాయి. సిస్టులు ఏర్పడి చేసినట్టే కామన్ గా హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది ఎదకు రానియకుండా చేస్తుంది. ఎదకు రాకుండా పోవడం వల్ల కూడా ఎద నిలవదు ఒకటి. తర్వాత వాతావరణ పరిస్థితులు కూడా కొంత కారణాలు అవుతాయి. ఇందాక చెప్పినట్టు మనం చలికాలంలో బాగా ఎదకొస్తే ఎండాకాలంలో రావు. ఎండాకాలంలో రాకపోవడానికి కారణం ఏంది, పచ్చిమేత ఉండదు మనకి. ఇప్పుడున్నటువంటి పచ్చిమేత ఎండాకాలంలో ఉండదు.
తర్వాత అందరికీ కొంతమందికి బోర్ కింద నీళ్లున్న వసతి ఉన్న వాళ్ళు పచ్చిమేత వేసుకుంటారు తప్ప చాలా వరకు పచ్చిమేత ఉండదు, అంత వరిగడ్డి మీదనో లేకపోతే సమీకృత దానా మీదనో ఆధారపడాల్సి వస్తుంది. అందులో దానా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంటది. ఇవన్నీ కారణాల వల్ల కూడా తను దానా తగ్గించుకోవడము, పారి సరిగా ఉండకపోవడం, ఈ సీజన్ వాతావరణ ప్రభావం వల్ల కూడా వాటిలో కట్టు నిలిచే శాతం తగ్గిపోతుంది. ఇక మూడోది ఏంటంటే గర్భాశయ వ్యాధులు. మామూలుగా ఏం చేస్తారంటే గ్రామాల్లో మనం దున్నం దాటిస్తుంటాం, అంటే ఇక్కడ ఉన్న మనం దున్నపో దగ్గరికి వెళ్తుంటారు, తీసుకెళ్తారు. అయితే ఒక జబ్బు పడినటువంటి ఏదైనా గేదెని దాటిన దున్న ఉంటే దాని నుంచి అన్ని పశువులకు కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. అట్లా ఆ రకంగా ఉన్నటువంటి ఆ జబ్బులు ఉండడం వల్ల కూడా కట్టు నిలిచే అవకాశం తగ్గిపోతుంది. అది కూడా ఒక కారణం అవుతుంది. మనం కట్టు నిలకపోవడానికి కూడా అది కూడా ఒక కారణంగా మనం తీసుకోవచ్చు. రెండోది గర్భాశయం. ఇప్పుడు మనం ఈనేటప్పుడు, పశువు ఈనేటప్పుడు మాయ అంటారు, అంటే దాని పైన ఉన్నటువంటి దూడ పైన ఉన్నటువంటి లేయర్స్ ఏవైతే పొరలు ఉంటాయో లోపల గర్భాశయంలో ఉన్న పొరలన్నీ కూడా పూర్తిగా ఈన తర్వాత అవన్నీ మొత్తం బయటకు వచ్చేసేయాలి. అవన్నీ రాకుండా ఏదైనా కొంచెం పీసెస్ కానీ అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల అవి గర్భాశయం ఏముంటుంది, అది ఈన తర్వాత కొద్ది రోజులకి వారం రోజుల లోపల అది మూసుకుపోతుంటుంది. ఆ లోపల ఉండిపోయిన పొరలు ఏమవుతాయంటే అవన్నీ కూడా కుళ్ళిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఒక చీమ్ లాగా తయారవుతుంది. చీములాగా తయారై గర్భాశయ గోడల్ని దెబ్బతీసి గర్భాశయం ఉబ్బడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల కూడా ఎద నిలవకుండా, ఇందాక చెప్పినట్టు ఆ తీగలు తెల్లగా రావడం, ఎదకొచ్చినప్పుడు ఏమవుతుందంటే తెల్లగా కోడిగుడ్డు సొనలాగా రాకుండా ఈ తెల్లటి మన పాలలాగా ఉన్నటువంటి తెల్లటి సొన చీమ్ గారుతున్నట్టుగా ఉండడం అనేది కూడా జరుగుతుంటది. ఇవన్నీ కారణాల వల్ల కూడా మనకు రాకపోవడం అనేది కారణాలు. అంటే ఇందాక మీరు మూగ ఎద ఒక కారణం అవుతుంది అన్నారు కదా, మరి మూగ ఎదని ఎలా గుర్తించాలంటారు? మంచి ప్రశ్న. ఇప్పుడు సాధారణంగా మనం ఉన్నటువంటి పశువుల్లో గేదెల్లో 20 నుంచి 30% మూగెదే ఉంటాయి. అంటే లక్షణాలు ఇందాక ఎదా లక్షణాలు చెప్పినట్టు బాగా అరవడం కానీ ఎగరడం కానీ తర్వాత ఇతర పశువుల మీద దాటడం కానీ అట్లా జరగదు. ఎందుకు అంటే ఇది కొంత పోషణ లోపం వల్ల కూడా మూగేద వచ్చే అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఏంటంటే సరైనటువంటి సమీకృత దానం అందియకపోతే మూగేద ఉంటుంది. అలాంటి వాటన్నిటిని కూడా మనం మూగేద ఉన్న వాటిలో 20 నుంచి 30% అట్లాగే ఉంటాయి. కాకపోతే ప్రత్యేకంగా వాటిని గమనించాలి, శ్రద్ధగా గమనించాలి. ఏమవుతుందంటే వాటిని పశువుని మనం ఉదయం లేపంగానే పేడ దగ్గర కొంత తెల్లటి సొన పడి ఉంటుంది. అలాంటి సొన పడున్నప్పుడు కానీ అది ఎదలో ఉందని గమనించడము, తర్వాత మానం చూసినట్టయితే కాస్త ఉబ్బినట్టు ఉండడము, తర్వాత కొంచెం ఎర్రగా ఉండి మానం ఉబ్బినట్టు ఉంటే అలాంటి లక్షణాలు ఉన్న వాటిని కూడా వెంటనే అది ఎదలో ఉందని నిర్ధారించుకొని పరీక్ష చేయించినట్టయితే మనకు ఎదలో ఉందో లేదో తెలిసిపోతుంది ఒకటి. ఇలాంటి పద్ధతులు చేయడము. లేదు పశువు పైన ఒకటిసారి నడుము మీద కనుక మనం మంచిగా ఇట్లా రుద్దినట్టయితే ఒక 3-4 సార్లు దాన్ని స్పైనల్ కార్డ్ మీద కనుక మనం గట్టిగా రుద్దినట్టయితే అది కొంచెం బెండ్ అయినట్టుగా వంగినట్టుగా ఉండిపోతుంది. అంటే అది పశువు ఎదలో ఉందన్నట్టు లెక్క. తర్వాత పాడి కూడా తగ్గుతుంది. పాడి అంటే ఒకవేళ అది పాడిచ్చేది కాబట్టి పాలు ఇచ్చేది అయితే మాత్రం పాలు కూడా తగ్గుతాయి. ఇలాంటి అన్ని లక్షణాలు కూడా మనకు మూగెదలో కనిపిస్తుంటాయి. దీనికి ఏంటంటే మనం సాధారణంగా మనం డైరీ ఫార్మ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ ఎదను గుర్తించాలంటే ఒక క్యాస్ట్రేటెడ్ చేసిన అంటే దాని వీర్యం ఉత్పత్తి కానటువంటిది క్యాస్ట్రేషన్ చేసినటువంటి ఒక దున్నని వదులుతారు. దున్నని వదిలితే ఏమైందంటే అది అన్ని పశువుల్ని గమనిస్తూ ఉంటది. ఈ టైంలో ఏమైందంటే ఒక రకమైనటువంటి హార్మోన్లు విడుదలవుతాయి. అంటే పశువు ఎదకొచ్చినప్పుడు ఒక రకమైనటువంటి హార్మోన్ విడుదల వల్ల అది గుర్తిస్తుంది, ఏది ఎదలో ఉంది ఏది లేదనేది గుర్తిస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఏది లార్జ్ స్కేల్లో ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఫార్మ్స్ లో కనుక ఇలాంటి ఉన్న తర్వాత గ్రామాల్లో కానీ మనం 10 పశువుల పైన ఉన్న వాటికి ఏదైనా ఒకటి ఇలాంటి దున్న ఉంటే ఏంటంటే మనం ఈ మూగ దాన్ని మనం కొంత అవాయిడ్ చేసుకోవచ్చు, సకాలంలో కట్టించుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, అయితే వీర్యదానం విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడు పశువుకి వీర్యదానం చేయించాలంటారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యథ లక్షణాలు అనేది యథ ఎన్ని రకాలుగా ఉంటుందని, మొదటి దశ, మధ్య దశ, చివరి దశ. ఈ దశలన్నీ కూడా ఇందాక చెప్పినట్టు ఆవుల్లో అయితే 18 నుంచి 24 గంటలు, గేదెల్లో అయితే 24 నుంచి 36 గంటలు ఉంటుంది. కాబట్టి ఆ కాలాల్ని మనం పరీక్ష చేసుకున్నట్టయితే మొదటి దశ ఒక 8 గంటలు ఉంటుంది, మధ్యస్థ దశ ఒక 10 గంటలు ఉంటుంది, చివరి దశ మిగిలిన 8 గంటలు కానీ మనకు చివరి దశ ఉంటుంది. అయితే ఎక్కువగా చివరి దశలో కనుక మనం ఇన్సెమినేషన్ చేయించినట్టయితే అప్పటికే అండం ఏమవుతుందంటే మనం పశువు ఎదకొచ్చిన తర్వాత 18 నుంచి 20 గంటల లోపు అండం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ అండాశయంలోకి అండం చేరుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ టైం లోపల మనం కనుక కృత్రిమ గర్భధారణ చేయించినట్టయితే తప్పకుండా ఈ పశువు కట్టే నిలిచే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అయితే మీరు ఇందాక నుంచి కూడా ఒక విషయం కామన్ గా చెప్తున్నారు, తెల్ల గుడ్డు సొనలాగా ఉంటుంది, అది కనబడితే మాత్రం ఎదకొచ్చినట్టు అని చెప్పి. కేవలం ఎదకొచ్చిన సమయంలోనే అది జరుగుతుందా, లేక ఇతరత్ర సమయాల్లో కూడా అది కనిపించే అవకాశం ఉంటుంది? లేదమ్మా, మామూలుగా కంపల్సరీగా ఎదకొచ్చిన పశువులకు మాత్రమే మానం ఓపెన్ అయి ఉంటది. అంటే అండాశయం గర్భాశయం యొక్క గదుల నుంచి ఆ యొక్క ఓపెనింగ్ అనేది సర్వీక్స్ దగ్గర ఓపెన్ అయ్యేది అది ఓన్లీ మనకి 21 రోజులు ఎదకొస్తుంటది. కాబట్టి ఆ ఋతుక్రమంలో మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది తప్ప మిగతా రోజులన్నీ కూడా మూసుకొనే ఉంటది అది. కాబట్టి ఆ తీగ వచ్చిందంటే అది 100% ఎదలో ఉన్నట్టు లెక్క.
అది కోడిగుడ్డు సొనలాగా తెల్లగా వస్తుంటుంది. అది 100% ఎదలో ఉన్నట్టు లెక్క. ఓకే, అయితే ఈ వీర్యదానం చేసే కార్యక్రమం ఎవరి ద్వారా చేపడుతున్నారు సార్? మంచి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం సంకర జాతి ఉత్పత్తి చేయాలనేది, మనం ఇందాక అనుకున్నట్టు పాడి పరిశ్రమను మనం ఇంక్రీజ్ చేయాలి, పెంచాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సంకల్పించుకున్నటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది గత 30 సంవత్సరాల నుంచి కూడా మనం కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పశుసంవర్ధక శాఖ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడుతూ ఉంది. ఇంకా కూడా మనం చాలా పూర్తిగా ఇంకా కొన్ని విలేజ్లో గ్రామాల్లో పూర్తిగా మనం అందించలేకపోతున్నాం. ఎందుకు అంటే మనకున్నటువంటి హాస్పిటల్లో, ప్రతి హాస్పిటల్లో ఈ ఫెసిలిటీ ఉంది. అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ గ్రామాలు ఒక 2-3 గ్రామాలకు మాత్రమే మనం ఈ సౌకర్యం అందిస్తున్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలో కానీ గోపాలమిత్ర అనే ఒక పథకాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇంటి ముందే ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో మనం పశువులు ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర పని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి వాటిని పశువులను తీసుకురావడము, హాస్పిటల్ తీసుకురావడానికి కూడా వర్కర్స్ ఉండేవాళ్ళు, ఫ్రీగా ఉండేది, వాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, అగ్రికల్చర్ మనకు పెరిగిపోయింది, కుటుంబాలన్నీ కూడా వేరైపోయినాయి. ఎవరు కూడా పశువుని హాస్పిటల్ తీసుకొచ్చేంత సమయం కానీ వెచ్చించలేకపోతున్నారు. కాబట్టి వారింటి దగ్గరే మనం కృత్రిమ గర్భధారణ చేయించాలి ఒకటి. రెండోది ఏంటంటే మనం ఈ పశువును తోలుకొచ్చే సమయంలో ఏమవుతుంది, మన రైతులు కొట్టుకురావడము, దాన్ని అదిలిచ్చడము, బెదిరియడము వస్తుంది. అది పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్ రిలీజ్ అయిపోయి ఆ హార్మోన్ వల్ల కూడా కట్టు నిలిచే అవకాశం తగ్గుతుంది. కాబట్టి కృత్రిమ గర్భధారణ కార్యక్రమం ఇంటి వాతావరణ పరిస్థితుల్లోనే చేస్తే గనక ఆ ఇంటి వాతావరణం అది అలవాటు పడి ఉంటుంది. ఆ వాతావరణంలో మనం సక్రమంగా మనం చేసినట్టయితే అది ఎగరకపోవడం, ఫ్రైటన్ కాకపోవడం, ఆ హార్మోన్ రిలీజ్ కాకుండా కట్టు నిలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో గోపాలమిత్ర అనే స్కీమ్ని ప్రవేశపెట్టాం. ఈ మధ్యనే ఇంకా కూడా పశుమిత్రాలని మహిళలు కూడా కొంతమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా సెర్ప్ వారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ ట్రైనింగ్, శిక్షణ ఈ కార్యక్రమం ఇప్పించింది. వాళ్ళతో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి చేయించాలని, మొత్తం టోటల్గా మనకు ఉన్నటువంటి కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని విస్తరించాలని చేస్తున్నాం. ఇప్పుడు రైతులందరూ కూడా ప్రతి పశు వైద్యశాలలో ఈ యొక్క సేవలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత గోపాలమిత్రులు కూడా కంప్లీట్ గా వాళ్ళు చేయాల్సింది కూడా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం కూడా వాళ్ళు చేపట్టడానికి అవకాశం. అయితే విజయ్ గారు, ఈ పశు పోషణలో సామూహికంగా పశువుల్ని ఎదకి తీసుకురావడం వల్ల కలిగే ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏంటి? అయితే ఈ పునరుత్పత్తి కార్యక్రమంలో ఏమవుతుందంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మూగ ఎద కానీ, తర్వాత వీక్ ఎద అంటాం, అంటే సరిగా లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించకపోవడము, ఈ లక్షణాలు అన్ని ఉండడం వల్ల రైతు ఏమవుతుందంటే వాటిని గమనించక ఆ ఎదను మిస్ అవుతా ఉన్నాడు. ఇదొకటి. రెండవది ఇంకోటి ఏంటంటే ఆ ఎదను మిస్ అవుతున్న వాటిని మనం అన్నింటిని కూడా మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. అంటే వాటి నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే అలాంటి మూగెద కానీ ఉండి ఎదను మిస్ అవ్వకుండా ఒక అవకాశం ఉంటుంది. తర్వాత ఎద అనేది మన చేతిలోనే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు దాన్ని ఈస్టర్ సింక్రనైజేషన్ అంటాం మనం, ఎద సమకాలీకరణ అనే కార్యక్రమం అంటాం దాన్ని. ఆ సమకాలీన కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఎదని మనమే క్రమబద్ధీకరిస్తాం. పశువు ఎద న్యాచురల్ గా రాకుండా మనమే ఒక క్రమబద్ధీకరిస్తాం. ఆ టైంలోనే మనం కృత్రిమ గర్భధారణ కూడా చేస్తాం కాబట్టి కట్టె నిలిచే అవకాశం ఒకటి ఉంటుంది. రెండోది ఏముందంటే ఈ ప్రస్తుత కాల పరిస్థితుల్లో వాతావరణంలో మనం చలికాలంలో మీకు తమ ఇందాక అన్నట్టు మీతో చెప్పినట్టుగా మనం రైతులకు చెప్పేది ఏంటంటే చలికాలంలో బాగా పశువులు ఎదకొస్తాయి, ఎండాకాలంలో రావు. అయితే ఈ ఎండాకాలంలో మనం చేయాల్సింది ఏంటంటే వేసవి కాలంలో కూడా మనం సమృద్ధిగా అంటే పాడి ఉత్పత్తి సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈసారి వర్షాకాలంలో 100 లీటర్లు వస్తుందంటే ఎండాకాలంలో కూడా 100 లీటర్లు వచ్చినప్పుడే మనం పాడి యొక్క లాభం ఉంటుంది. తర్వాత మనం సమృద్ధిగా కరెక్ట్గా మనం పోషణగానే అందించగలుగుతాం. ఇవన్నీ కూడా పాడిని మనం సక్రమైనటువంటి పద్ధతిలో మనం క్రమబద్ధీకరించగలుగుతాం. అయితే ఈ కార్యక్రమం కోసం మనం ఏం చేస్తామంటే కొన్ని పశువుల్ని ఎంపిక చేసుకొని వాటన్నిటిని సామూహికంగా మనకు ఎదకు రప్పించి కట్టించినట్టయితే ఈ సీజనల్ వేరియేషన్ అనేది కొంత తగ్గిపోతుంది ఒకటి. రెండోది ఇంటర్ కావింగ్ పీరియడ్, అంటే మనం రెండింటి మధ్యలో ఈతల మధ్యలో వ్యత్యాసాన్ని 12 నుంచి 14 నెలలని కార్యక్రమం అనుకున్నాం. దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. 12 నుంచి 14 నెలలు అంటే సంవత్సరానికి ఒక దూడను పొందే అవకాశం ఉంటుంది. తర్వాత పాడి సమృద్ధిగా వస్తుంది, రైతుకు లాభం వస్తుంది. రెండోది ఎక్కడన్నా మనం ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు గోపాలమిత్రులు కానీ పశుమిత్రులు కానీ ఎవరైనా వ్యక్తుల్ని మనం ఎంపిక చేసినట్టయితే వారికి శిక్షణ ఇవ్వడానికి ఇది ఒక కార్యక్రమంగా తీసుకోవచ్చు మనం. అంటే ఎద వచ్చిన పశువులన్నిటి కోసం వాళ్ళు వెతకాల్సిన అవసరం లేకుండా మనం వారికి ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఇవ్వాలంటే కూడా మనకు ఎదకొచ్చే పశువులు కావాల్సి వస్తుంది. అవి న్యాచురల్గా రావాలంటే సీజనల్లో వస్తే తప్ప అన్ సీజన్లో రావు. కాబట్టి వీళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో కూడా మనం ఈ హార్మోన్స్ ద్వారా కొన్ని హార్మోన్స్ ద్వారా కృత్రిమంగా ఎదకు రప్పించి వారికి శిక్షణ ఇవ్వచ్చు ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే మనకి బుల్స్ కొత్తగా, అంటే మనం ఇందాక కృత్రిమ గర్భధారణ కోసం మనం ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టడానికి బుల్లుని ఎంపిక చేస్తాం. అంటే మంచి బుల్స్, వాటి యొక్క తల్లి సంతతి జాతి, వాటి యొక్క ఉత్పత్తి పాడి ఉత్పత్తి మీద ఆధారపడినటువంటి ఒక దున్నల్ని మనం ఎంపిక చేసుకుంటాం. ఆ దున్న నుంచి వీర్యాన్ని సేకరించి మనం ట్యూబుల ద్వారా పంపించి వీటిని ఆర్టిఫిషియల్ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం, వీర్యదాన కార్యక్రమం చేపడుతుంటాం. కాబట్టి ఆ బొల్లు యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనం తెలుసుకోవడానికి, అంటే బాగా పనిచేస్తుందా లేదా, దాని యొక్క ఫెర్టిలిటీ రేట్ ఎంత బాగుంది అనేది మనం సైంటిఫిక్గా మనం తెలుసుకోవడానికి కూడా
ఈ కార్యక్రమం ఒకేసారి ఎద సంతులీకరణ కార్యక్రమం చేపట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ అసలు సూడి నిలవకపోవడానికి కారణాలు ఏంటనేది మనం రకరకాల కారణాలు చెప్పుకున్నాం కదా. అన్ని యాజమాన్య పద్ధతులు సరిగా పాటించి మొత్తం ఒక పోషక విలువలు కంప్లీట్గా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని గేదెలు సూడిని కోల్పోతూ ఉంటాయి. అట్లాంటి వాటికి కారణాలు ఇంకేమై ఉంటాయి అంటారు? అదే ఇందాక మనం చెప్పుకున్నట్టే జన్యులోపం ఉండడం కానీ, జన్యులోపం ఉండడం ఉన్నటువంటి వాటి కానీ, తర్వాత ఆరోగ్యకరమైనటువంటి పశువు కాకపోవడము, తర్వాత జబ్బు పడినటువంటి కానీ, ఇలాంటి కారణాల వల్ల, తర్వాత ఎద టైం కూడా మనం సరిగా చేయకపోవడం వల్ల కూడా సూడి నిలవకుండా ఉండిపోతుంటది. తర్వాత పోషకాలు సరిగా లేకపోతే గర్భాశయానికి ఏదైతే అది అంటుకోవాలో అన్నం ఫలదీకరణం చెందిన తర్వాత అంటుకోవాలి, ఫలదీకరణం కూడా సరిగా పోకుండా అవుతుంది. ఫలదీకరణం చెందకపోవడం వల్ల కూడా అండం పడిపోవడము, ఏమైనా కాస్త ఉన్నా కూడా దానికి నిడేషన్ అంటాం మనం, అతుక్కోవాలి. ఇది మన గర్భాశయం గోడలకు అతుక్కొని ఉండాలి. ఆ అతుక్కోకపోవడం కూడా ఈ హార్మోనల్ సరిగా లోపం ఉండడం వల్ల కూడా అతుక్కోకుండా పడిపోతుంటది. అలాంటి కారణాల వల్ల మనం చూడి నిలవకపోవడం అనేది జరుగుతుంది. అంటే మీరు చెప్పిన యాజమాన్య పద్ధతులన్నీ పాటించినప్పటికీ పాల దిగుబడి విషయానికి వస్తే సంవత్సరం మొత్తం కూడా పాల దిగుబడి సమానంగా లేకపోతే ఒకవేళ ఆ రైతు ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టాలి? ఇప్పుడు మనం అనుకున్నట్టే ఇదే ఎద సంతులీకరణ ఈస్టర్ సింక్రనైజేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమం మనం చేపట్టుకోవాలి. అంటే మొదలు మనం అనుకున్నట్టు ఇవన్నీ కార్యక్రమాల కంటే ముందు కూడా పశువుని మనం వాతావరణ పరిస్థితుల్ని మార్చాలి. అంటే ఇప్పుడు చలికాలంలో ఎదకొస్తున్నాయి, పాలు బాగుంటున్నాయి, ఎండాకాలంలో తగ్గిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, వాటికి కావాల్సినటువంటి పచ్చిమేత కానీ, సరైనటువంటి పోషణ ఇచ్చినటువంటి సమీకృత దానా ఇవ్వడం కానీ, తర్వాత వాతావరణ పరిస్థితుల్ని తగ్గించాలి. అంటే టెంపరేచర్ 42 డిగ్రీలు 40 డిగ్రీలు ఉందనుకోండి, దాన్ని 30 డిగ్రీలకు మనం తీసుకురావాలి. అలాంటి కార్యక్రమాన్ని మనం అన్ని చేపట్టడము. కొందరు ఫార్మ్స్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ ఫార్మ్స్ ఉండి కొంత వాళ్ళకి జాగా మనం ఏర్పాటుకుని ఉంటే, గేదెలు ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో గేదెలకు ఒక వాల్యూయింగ్ ట్యాంక్ అంటారు, అంటే ఒక బావి లాంటి ఒక తొట్టి లాంటి తయారు చేసినట్టయితే వాటిలో అందులో ఈదినట్టయితే అలాంటి వాటిలో ఆ ఎదను మంచి క్రమబద్ధీకరించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనం హార్మోన్స్ కు తర్వాత ఇట్లా వెళ్లకుండా కూడా ఆ రకమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేస్తే కూడా మనం పాడి ఉత్పత్తి సకాలంలో సరైనటువంటి టైంలో తీసుకోవచ్చు, ఎద కూడా సక్రమంగా వస్తుంది. అంటే టెంపరేచర్ మనం కండిషన్ ఏంటంటే టెంపరేచర్ కనుక మనం సాధారణ స్థితికి తీసుకొచ్చుకొని చల్లటి పరిస్థితి 30 డిగ్రీల కంటే ఎక్కువ పెంచకుండా మనం తీసుకున్నట్టయితే, దానాను సమృద్ధంగా అందించినట్టయితే కూడా ఎదకొస్తాయి, పాలు కూడా సమృద్ధిగా వస్తాయి. అప్పుడు కూడా మనం ఎండాకాలం కట్టించుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇవన్నీ గమనించలేము, మూగేద కానీ వీటన్నిటి కూడా పరిశీలించలేము. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎద సంతులీకరణ అనే కార్యక్రమం ఒకటి మనం చేపడితే దాని ద్వారా కూడా మనం పాడిని సకాలంలో అన్ని రకాల సీజన్స్ లో కూడా సరైనటువంటి పాడిని మనం పొందే అవకాశం. అంటే అన్ని పశువుల్లో కూడా మీరు అన్న ఈ ఎద సమలీకరణ అనేది చేపట్టవచ్చు అంటారా? ఇక్కడ ఒకటమ్మా, మొదలు ఏంటంటే ఎద సంతులీకరణ చేయాలంటే పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మనం గమనించుకోవాలి. అంటే అది ఆరోగ్యవంతంగా ఉండాలి ఒకటి. రెండోది పశువు ఆరోగ్యంగా ఉండాలి, దాని జన్యుపరంగా ఏ రకమైనటువంటి లోపాలు లేకుండా చూడాలి. తర్వాత ఎండిపోయిన ఈ బక్క చిక్కిన వాటిని మాత్రం ఈ కార్యక్రమంలోకి ఎంపిక చేయవద్దు. తర్వాత ఏ రకమైనటువంటి జబ్బులు లేకుండా కూడా నిర్ధారించుకోవాలి. డాక్టర్తో కనుక మనం పరీక్ష చేయించుకున్నట్టయితే అది జబ్బులు ఉన్నాయా లేదా అనేది మొత్తం నిర్ధారణ చేయించుకున్న తర్వాత డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమంతో కూడా చేపట్టాలి. ఆ గర్భకోశంలో ఏమైనా జబ్బులున్నా కూడా అలాంటి వాటిని కూడా మనం తీసుకోవద్దు. తర్వాత ఈని 60 నుంచి 90 రోజులైనటువంటి పశువుల్ని మనం ఎంపిక చేసుకుంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కట్టి శాతం ఎక్కువ ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇలాంటి పశువులు మాత్రమే మనం వీటిలోకి తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. జబ్బులున్న వాటిని వీటన్నిటిని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటి నుంచి మనం ఈ రకమైనటువంటి మనం ఏదైతే అనుకుంటున్నాం ఆశించినటువంటి లక్ష్యాన్ని మనం పొందలేకపోతాం. అట్లా అంటే సంతులీకరణ చేయడానికి ముందు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు రైతులు? ఎద సంతులీకరణ చేయడానికంటే ముందు మనము కార్యక్రమం చేపట్టాల్సింది ఏంటంటే పశువుల యొక్క గర్భాశయ స్థితి, ఇందాక చెప్పినట్టు పశువుల యొక్క గర్భాశయ స్థితి ఏ విధంగా ఉంది అంటే ఆ స్థితిలో మనం వాటిని పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ తోటి పరీక్ష చేయించినట్టయితే జబ్బులు ఉన్నాయా లేవా అనేది ఒకటి తెలుస్తుంది. రెండవది, ప్రతి పశువు కూడా మనం డీవార్మింగ్ మందులు తాపించాలి. అంటే డీవార్మింగ్ నట్టల వల్ల కూడా, అంటే అంతర్పరాణ జీవులు బాహ్య పరాణ జీవుల వల్ల కూడా మనకు ఎద నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్పరాణ జీవులు వీటి వల్ల కూడా రక్తహీనత ఏర్పడిపోయి బలహీనపడిపోయి కట్టు నిలిచే అవకాశం కూడా తగ్గుతుంటుంది. కాబట్టి అలాంటి పశువులు ఉండకుండా ఉండడానికి వాటిని మొత్తం డీవార్మింగ్ మందులు తాపించుకోవాలి. తర్వాత ఏమన్నా యాంటీబయాటిక్స్ మందులు కానీ ఈ కార్యక్రమం చేపట్టడానికంటే ఒక 2 వారాల ముందే మనం 1 కేజీ అదనంగా దానా, ఇప్పుడు పాడికి ఇందాక అనుకున్నట్టు పాడికి మనం ఏదైతే దానా ఇస్తూ ఉన్నామో ప్రతి కిలోకి 2.5 కిలోలకి 1 కిలో చొప్పున దానా ఇస్తున్నామో దానికంటే కూడా ఒక రెట్టింపు 5 నుంచి 100 గ్రాములు మనం ఎక్స్ట్రా అదనంగా దానా ఇచ్చినట్టయితే ఒక 2 వారాలు ఇచ్చుకోవాలి ఈ కార్యక్రమం చేపట్టడానికంటే ముందే. తర్వాత ఒక 50 గ్రాముల మినరల్ మిక్చర్ కూడా మనం దీని వెంట ఇచ్చినట్టయితే ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి, వాటి గర్భాశయం యొక్క స్థితిని తయారు చేస్తాయి. అంటే మనం తీసుకునే కార్యక్రమానికంటే ముందు తయారు చేస్తాయి. కాబట్టి అలాంటి వాటిని చేయించుకోవాలి.
అంటే ఈ పద్ధతులు ఎన్ని రకాలు, వాటిని ఎలా ఎంపిక చేస్తారు అంటే? పద్ధతుల్ని ఎంపిక చేయాలంటే మొదలు మనం అనుకున్నట్టు పశువుని ఎంపిక చేసినప్పుడే, అంటే మనం గర్భాశయం యొక్క స్థితిని మనం పరీక్ష చేసినప్పుడు గర్భాశయ స్థితి పరీక్ష చేసి దాని ద్వారా అండాశయాలు స్తబ్దుగా ఉన్నట్టయితే, అంటే అండం మీద ఎటువంటి బుడిపెలు కానీ అండాశయాల మీద బుడిపె కానీ ఏమీ లేనప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి ఇది ఏ సైక్లిక్ అని కానీ, ఇంకోటి సైక్లిక్ అంటే అండాశయాలు వస్తూ ఉంటాయి కానీ వస్తూ ఉన్నటువంటి పశువుల్ని ఒకటి 2 భాగాలుగా విడగొట్టాలి. 2 భాగాలుగా విడగొట్టి వాటికి ఏ రకమైనటువంటి ప్రోటోకాల్స్ మనం చేయాలనేది దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎద సంతులీకరణ చేయడానికి మనం హార్మోన్స్ యూజ్ చేస్తూ వాటి యొక్క సైకిల్స్ ద్వారా తీసుకుంటాం. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ 1, 2 GnRH, ప్రోస్టాగ్లాండిన్స్, ఈ హార్మోన్స్ ద్వారా మనం ఎద సంతులీకరణ కార్యక్రమాన్ని చేపడతాం. ఓకే, అయితే మీరు అన్నట్లుగా ఈ ఏసైక్లిక్ మరియు సైక్లిక్ పశువుల్లో ఎద సంతులీకరణ ఏ పద్ధతుల ద్వారా చేపట్టాలి? ఓకే అమ్మా, అయితే వీటికంటే ముందు ఒకసారి చెప్తాను. మనకేంటంటే గతంలో ఎద్దు సంతులీకరణ కార్యక్రమం చేపట్టాం. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గత ప్రభుత్వంలో చేపట్టింది. గ్రామాల్లో కూడా మనం అన్ని చూసేదానికి మనం గ్రామాల్లో మొత్తం ఉన్నటువంటి పశువులు, ఎదకు రాని పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువులన్నిటిలో నుంచి ఒక భాగాలుగా విడగొట్టాం. అంటే ఏ రకమైనటువంటి కారణాలు ఉంటాయి, ఎంత పర్సంటేజ్ ఈ రకమైనటువంటి జబ్బులు ఉన్నాయి, అందులో ఎనిస్ట్రమ్ అంటాం. అంటే ఎదకు రానటువంటి వాటిని, అండాశయం సబ్దుగా ఉండే వాటిని ఎనిస్ట్రమ్. సాధారణంగా 40 నుంచి 50% ఎనిస్ట్రమ్ పశువులు మాత్రమే మనకి ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని రాకపోవడానికి కారణాలు మనం కనుక్కున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి ఏ సైక్లిక్ గా విడగొట్టినాం కదా. ఈ విడగొట్టిన వాటికి మొదటిగా చేసినటువంటి కార్యక్రమం, గతంలో చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తోటి, అంటే ప్రిడ్ అనేవాళ్ళు దాన్ని, ప్రిడ్ అనే కార్యక్రమం ద్వారా మనం చేపట్టాం. ఈ ప్రిడ్ అనే కార్యక్రమం ఏంటంటే ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఇంట్రావెజైనల్ డివైస్ అనే ఒక డివైస్ ఉంటుంది, ఒక ఆపరేటర్స్ లాంటిది. ఆ డివైస్ నే మనం మామూలుగా సాధారణంగా మనం ఉచ్చరించే వర్డ్ ఏంటంటే కాయిల్ అంటాం, COIL, కాయిల్. అయితే దీన్ని ఒక అప్లికేటర్ కావాల్సి ఉంటుంది. మనం ఆ యొక్క ప్రిడ్ అనే ఒక కాయిల్ ని వెజైనా గోడలకు దీన్ని లోపలికి పంపిస్తాం. వెజైనా గోడలో 0 డే రోజు, అంటే మొదటి రోజు దాన్ని ఇంజెక్షన్ లాగా దాన్ని లోపలికి ఎక్కిచ్చేస్తాం. ఎక్కిచ్చేసినాక 10వ రోజు మళ్ళీ ఆ యొక్క డివైస్ ని మళ్ళీ బయటికి తీస్తాం. అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ను ఇమీడియట్ విత్డ్రాల్ చేయడం వల్ల ఒక సర్జీ వస్తుంది. సర్జీ వచ్చి ఇమీడియట్ గా అది ఎదకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సర్జీ ద్వారా అదే రోజు మనం తీసేసిన రోజు ఏం చేస్తామంటే PMSG అంటాం, ప్రెగ్నెంట్ మేర్ సీరం గొనడోట్రోపిన్ అనే హార్మోన్, ఫాలిగాన్ అంటాం దాని ఇంజెక్షన్, అది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వేస్తాము. తర్వాత PGF2 ఆల్ఫా, లుట్రలైజ్ 5 ml కానీ లేకపోతే వెట్మేట్ 2 ml కానీ ఇంజెక్షన్స్, ఈ 2 ఇంజెక్షన్స్ ఎట్ ఏ టైం మనం 10వ రోజు నాడు మనం ఈ కార్యక్రమాన్ని చేపడతాం. తర్వాత 12 నుంచి 13వ రోజు కృత్రిమంగా గుడ్డిగా మనం చేసేయచ్చు. ఎందుకంటే అప్పటికి ఇదంతా తయారవుతుంది, అవన్నీ కూడా పశువులు ఎదకొస్తాయి. అయితే 12వ రోజు 13వ రోజు 2 రోజులు చేయమంటున్నాం. ఎందుకు అంటే ఈ ఎదలో కొన్నిట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది, ప్రొలాంగ్డ్ హీట్ కానీ ఇట్లా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానిలో మనం లేట్గా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అండం విడుదలవడం కూడా లేట్ అవుతుంది. కాబట్టి 12వ రోజు 13వ రోజు రిస్క్ తీసుకోకుండా 2 రోజులు కూడా మనం ఈ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపట్టినట్టయితే కట్టే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైనది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ద్వారా. ఇంకోటి రెండోది ఏం చేసేవాళ్ళం అంటే సింక్రోమేట్ అనే ఒక ఆపరేటర్స్ ఉండేది. సింక్రోమేట్ అనేది ఒకటి, దాన్ని మనం చెవు పొర కింద, అంటే చెవు కింద ఉన్నటువంటి స్కిన్ కింద మనం దీన్ని ఇంజెక్ట్ చేస్తాం. దాని ఆపరేటర్స్ని పెడతాము. అదే రోజు సింక్రోమేట్ B అనే ఒక ఇంజెక్షన్ 2 ml ఇంజెక్షన్స్ మనం 0 డే నాడు చేస్తాం మొదటి రోజు. ఆ తర్వాత 10వ రోజు నాడు పై కార్యక్రమం లాగానే 10వ రోజు నాడు మళ్ళీ ఈ ఆపరేటర్స్ని చెవు నుంచి తీసేస్తాం. తీసేసి సేమ్ అదే మనం HCG ఫాలిగాన్ ఇంజెక్షన్ ఒకటి ఇస్తాము. ఫాలిగాన్ ఇంజెక్షన్ తర్వాత ప్రొజెస్ట్రాగ్లాండిన్ ఇంజెక్షన్స్, అంటే లుటలైజ్ కానీ వెట్మేట్ కానీ ఇంజెక్షన్స్ ఇస్తాము. దీంట్లో కూడా 12 నుంచి 13వ రోజు మనం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఇవి సింక్రోమేట్ B అనేది సాధారణంగా ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎక్కువ కొన్ని వీటిలలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ సమపాలలో ఉండకపోయినా సరే ఈ సింక్రోమేట్ B అనేది ఒక సంక్రమణ చేయడము చాలా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల బ్యాలెన్స్ ఉండదు, ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ బ్యాలెన్స్. బట్ ఈ సింక్రోమేట్ ఇవ్వడం వల్ల ఈ 2 ప్రోటోకాల్స్ లో కూడా 2 సమృద్ధిగా బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి ఎద కరెక్ట్ గా వచ్చే అవకాశము, కట్టు నిలిచే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక కార్యక్రమం. తర్వాత మనం ఏసైక్లిక్ అనే కార్యక్రమం చేపట్టాం. ఏసైక్లిక్ అనే దాంట్లో ఏసైక్లిక్ అనే కార్యక్రమంలో ఏం చేస్తామంటే, ఇది ప్రభుత్వం కూడా మనకు వీటిని కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో చేపట్టించడం జరిగింది గతంలో. ఈ కార్యక్రమం ద్వారా పశువులను ఎంపిక చేసిన పశువులు, ఏసైక్లిక్ పశువులు మొదటి రోజు GnRH అంటాం, దాన్ని రిసెప్టాల్ ఇంజెక్షన్ అంటాము. ఆ ఇంజెక్షన్ మనం మొదటి రోజు ఇస్తాము. ఇచ్చిన తర్వాత 7వ రోజు ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్, లుటలైజ్ హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తాం మనం. దీనికి లుటలైజ్ హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే ప్రోస్టాగ్లాండిన్ 7వ రోజు ఇస్తాము.
తర్వాత మళ్ళీ జిఎన్ఆర్హెచ్ అంటాం, రిసెప్టాల్ ఇంజెక్షనే మళ్ళీ 9వ రోజు ఇస్తాము. 10, 11వ రోజు మనం కృత్రిమ గర్భధారణకి వెళ్ళిపోవచ్చు. దీంట్లో కూడా అంటే ఎద లక్షణాలు వచ్చేస్తాయి, ఎందుకంటే ఈ హార్మోన్ల యొక్క ప్రభావం వల్ల పశువు ఎదకొచ్చేస్తుంది, ఇమీడియట్ గా ఎదకొస్తుంది. కాబట్టి 10వ రోజు 11వ రోజు 2 రోజులు కూడా దీంట్లో కూడా మనం కృత్రిమ గర్భధారణ చేయించాల్సి ఉంటుంది. ఇకపోతే సైక్లిక్ పశువులు అంటాం. సైక్లిక్ పశువుల్లో మొదటి రోజు పీజీఎఫ్2 ఆల్ఫా వేస్తాం. పీజీఎఫ్2 ఆల్ఫా అంటే లోటలేజ్ కానీ హెట్మేట్ కానీ ఇంజెక్షన్స్ వేస్తాం. ఎందుకు అంటే అంతకుముందు గతంలో వాటి మీద ఏమైనా ఆల్రెడీ కార్పస్ లూటియం ఎదకొచ్చి ఉంటుంటాయి కాబట్టి సైక్లిక్ కాబట్టి వాటిలో కార్పస్ లూటియం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ ల్యూటియం ఏదైతే ఉందో అది మొత్తం రిగ్రెస్ అయిపోతుంది మొదటి ఇంజెక్షన్ వల్ల. మళ్ళీ మనం 11వ రోజు కూడా సేమ్ ఇంజెక్షన్ వేస్తాం. అంటే ఇది డెవలప్మెంట్ కోసం, అండం విడుదల కోసం ఉపయోగపడుతుంది కాబట్టి 11వ రోజు ఇది వేస్తాము. 13వ రోజు జిఎన్ఆర్హెచ్ వేస్తూ అంటే రిసెప్టాల్ వేస్తూ ఏఐ కార్యక్రమం 13వ రోజు 14వ రోజు కనుక చేపట్టినట్టయితే ఈ జిఎన్ఆర్హెచ్ కట్టు శాతాన్ని పెంచుతుంది. కాబట్టి దీని నుంచి పశువు కట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే పశువులన్నింటినీ కూడా ఒకేసారి మనం క్రమబద్ధీకరించుకుంటాం, యథ సంతులీకరణ చేసుకోగలుగుతాం, ఒకేసారి దూడలు వస్తాయి అతనికి, పాడి ఉత్పత్తి కూడా సమానంగా ఉంటుంది. ఇవి కార్యక్రమాలు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. వీటి ద్వారా ఎక్కడైనా సమీప పశు వైద్యశాల డాక్టర్ను సంప్రదించి ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవచ్చు. పాడిని నష్టపోకుండా రైతులు ఈ విధంగా ఉత్పత్తి చేసుకోవచ్చండి. అయితే విజయ్ కుమార్ గారు, మనం పశువుల్లో వచ్చే జబ్బుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎద కట్టే సమయంలో కావచ్చు, తర్వాత దాన్ని నిలుపుకునే దశలో కావచ్చు, ఎట్లాంటి వ్యాధులకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి పశువులు? ముఖ్యంగా మనకు పరాణజీవులతో ఒకటి ముఖ్యంగా చూసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ప్రతి 2-3 సార్లు అంటే సంవత్సరంలో 2-3 సార్లు మనం తప్పకుండా డివార్మింగ్ మందులు తాపించుకోవాలి. ఎందుకంటే పరాణజీవులు మనం బయట మేతకెళ్తుంటాయి కాబట్టి ఎక్కడైనా పరాణజీవులు ఉండే అవకాశం ఉంటుంది, వాటికి సంక్రమిస్తుంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం 2-3 సార్లు వీటిని తాపించుకోవాల్సి ఉంటుంది. మనం పరాణజీవుల మందులు తాయించుకోవాలి. బాహ్య పరాణజీవులు అంటే మనకు టిక్స్ అవన్నీ ఉంటాయి, దోమార్లు, పిడుదులు ఇవన్నీ అంటుంటాం. వాటిని నిర్మూలించడం కోసం కూడా స్ప్రే మందు కానీ లేకపోతే ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ అంటే బాహ్య అంతర్పరాణజీవులు రెండింటికి కలిపి కూడా ఇంజెక్షన్ వాడుకున్నట్టయితే బాహ్య అంతర్పరాణజీవులు నిర్మూలించుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటిది. రెండో రకమైనటువంటి జబ్బులు ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నట్టు కొన్ని గురక వ్యాధి కానీ జబ్బువాపు కానీ ఇలాంటి జబ్బులు ఉంటే వాటన్నిటి కూడా ప్రభుత్వం నుంచి మనకు టీకాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆ టీకాల కార్యక్రమాన్ని సక్రమంగా క్రమ పద్ధతిలో చేపట్టడము. ఇప్పుడు జాతీయ గాలికుంట నివారణ కార్యక్రమం కూడా జరుగుతుంది. గాలికుంట నివారణ అంటే జబ్బులు అనే వాటిని ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి జబ్బులకు కూడా టీకాల కార్యక్రమం చేపడుతుంది. ఆ రకమైనటువంటి టీకాలన్నీ కూడా సమీప పశు వైద్యశాలలో ఉన్నటువంటి పశు వైద్యశాల అన్నింటిలో కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి ఆ టీకాలన్నింటినీ కార్యక్రమం చేపడితే జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది కొంత. ఇంకా మనం అనుకున్నట్టు దున్నపోతుని సంక్రమణ చేయించడం అనేది ఏంటంటే ఆ దున్నలు ఎవరికైనా ఉన్నట్టయితే ఆ ఫామ్లో ఉన్న వాళ్ళు దున్నని ప్రతి 3 నుంచి 6 నెలల మధ్యలో ఒకసారి రక్త నమూనాలను తీసుకొచ్చి కనుక మా దగ్గర ఉన్నటువంటి వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ల్యాబొరేటరీ ఉంటుంది. ల్యాబొరేటరీ కనుక చేసుకున్నట్టయితే బ్రుసెల్లా వ్యాధి ఉంటుంది. బ్రుసెల్లా వ్యాధి వల్ల ఎప్పుడు కూడా కట్టు నిలిచినా ఈడ్చుకుపోయే అవకాశం ఉంటుంది. అంటే అది 7 నెలలలోపు 8 నెలలలోపు కూడా ఈడ్చుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రుసెల్లా వ్యాధి ఒకసారి కనుక ఆ దున్నకు తగిలిందంటే అది అన్ని పశువులను తగ్గిస్తుంది. తర్వాత గేదెలకు కూడా ఈ వ్యాధి వచ్చిందంటే ఇంకా జీవితకాలం అవి మళ్ళీ కట్టు నిలవవు, వాటి యొక్క జీవితకాలం పూర్తిగా ఒడిసిపోతుంది ఇంకా. కాబట్టి ఆ దున్నలు దాటించకుండా ఉండడం కోసము ఆర్టిఫిషియల్ కృత్రిమ గర్భధారణ కార్యక్రమానికి వెళ్ళడమే చాలా శ్రేష్టమైనటువంటిది. కాని పక్షంలో ప్రతి 6 నెలలకు ఒకసారి తమ దున్నల్ని ఏమైతున్నాయో వాటన్నిటిని కూడా బ్రుసెల్లా వ్యాధికి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరీక్షలు చేయించిన తర్వాత దాటిస్తే మంచిది. అవును, రైట్. అయితే గవర్నమెంట్ నుంచి పాడి పరిశ్రమకు కావచ్చు, పశుపోషణకు సంబంధించి కావచ్చు, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ప్రస్తుతం? అలాగే ఎవరైనా పాడి పరిశ్రమ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి సబ్సిడీ కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయండి? అంటే మనం లార్జ్ స్కేల్లో వాటికి కాదు, కానీ ఇప్పుడు పాడి పరిశ్రమ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కోఆపరేటివ్ యూనియన్స్ అంటే మిల్క్ యూనియన్స్ నార్మల్లో కానీ విజయ డైరీ వాళ్ళకి కానీ రైతులకు ఎవరైతే పాలు పోస్తున్నారో ₹4 ఇన్సెంటివ్ కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి లీటర్కి ₹4 ఇన్సెంటివ్ ఇస్తుంది. ఆ ఇన్సెంటివ్ ఇచ్చే రైతులందరినీ కూడా ఒక సమిష్టిగా ఎంపిక చేశారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక గేదె 50% సబ్సిడీ చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆవు కానీ గేదె కానీ వారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలు కొనుక్కోవడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఇచ్చింది. అది 50% కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా వాటిని కూడా ఇప్పుడు టోటల్గా అప్పుడు ఆ సీజన్లో మనం పశువుల లభ్యత కాక ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని త్వరలో తీసుకుపోయే కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా ఇస్తున్నారు కోఆపరేటివ్ సెక్టార్లో. ఇకపోతే రెండవది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసింది. అంటే ఎవరైనా రైతు ఈ కోఆపరేటివ్ యూనియన్లో ప్రస్తుతం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం కోఆపరేటివ్ యూనియన్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి అంటే విజయ డైరీలో కానీ
మదర్ డైరీ అంట, నార్మల్ అంట మన దగ్గర నల్గొండ రంగారెడ్డి మిల్క్ యూనియన్ లిమిటెడ్, తర్వాత ముల్కనూర్ సొసైటీస్ కానీ, కరీంనగర్ డైరీ సొసైటీస్ కానీ, ఇట్లాంటి సొసైటీస్లు ఉన్న వాటిల్లో సొసైటీ సభ్యులకి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ఒక సిస్టమ్, అంటే ఇంతకుముందు అగ్రికల్చర్లో కూడా ఉంది ఇది. అంటే క్రెడిట్ కార్డ్ మనకి ఏదైతే క్రెడిట్ కార్డ్ లాగా ఎట్లా అంటే వారికి ఉన్నటువంటి పశువులకి దానా ఖర్చు నిమిత్తము, పచ్చిమేత కొనుక్కోవడానికి కానీ ఇవన్నీ కొనుక్కోవడానికి దాన్ని ఏమంటారు రికరింగ్ డిపాజిట్ కింద రొటేషనల్ చేసుకోవడానికి, అంటే దీన్ని మొత్తం కొనుక్కొచ్చుకొని సైక్లింగ్ చేసుకోవడానికి ఆ డబ్బుల కోసం 1,60,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా ఇస్తుంది. 3 లక్షలు హామీతో పాటు ఇస్తుంది. అయితే ఈ 1,60,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు రొటేషన్ చేసుకోవడానికి కిసాన్ క్రెడిట్ కార్డు కోఆపరేటివ్ యూనియన్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఉంది. ఇకపోతే కోఆపరేటివ్ లేని వాళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో ఆ కార్యక్రమాన్ని మిగతా అందరి పాడి రైతులకు కూడా ఇంక్రీజ్ చేయాలండి. ఎందుకంటే లక్ష్యాన్ని మనం 2023-24కి పాడి లక్ష్యం 240 మిలియన్ మెట్రిక్ టన్స్ల ఎంఎంటీస్ల యొక్క మనం ఉత్పత్తి సాధించాలి. తర్వాత సగటున ఇప్పటి వరకు మనం 4.2% మాత్రమే ఉత్పత్తి ఉన్నాం. దాన్ని 6.6కు తీసుకెళ్లాలన్నటువంటి ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పాడి రైతులకు అన్నిటికీ ప్రోత్సాహం లభిస్తుందండి. అయితే పాడి పరిశ్రమ పెట్టుకోవాలి అనుకునే ఔత్సాహికులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఎంత స్థలం ఉండాలి, అలాగే షెడ్ల నిర్మాణం ఏ విధంగా ఉండాలి, పశువుల ఎంపిక ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా ఇది పాడి పశువు పరిశ్రమ మొదలు పెట్టాలనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే ముందు అక్కడ చుట్టుపక్కల ఎవరైనా పాడి పరిశ్రమ ఉన్న దగ్గరికి మాత్రం శిక్షణకు వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనుభవాల్ని నేర్చుకోవాలి. ఆ పరిశ్రమలో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, అతను ఏమి ఇబ్బందులు పడుతున్నాడు ఒకటి, తర్వాత మనం అనుకున్నట్టు ఇందాక ఏ రకమైనటువంటి పశువులు అతను తెచ్చుకున్నాడు, అతనికి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అనేది ఒక కార్యక్రమం. రెండోది ఏమవుతుందంటే ఈ మధ్య చాలా మంది నెట్లల్లో ఇంటర్నెట్లలో వీటన్నిటిలో చూసి లార్జ్ స్కేల్లో ఒకేసారి ఫామ్ లోకి దిగుతున్నారు. అంటే లార్జ్ స్కేల్లో మనం ఫామ్ పెట్టడం ఒక 200-100 లీటర్లు ప్రాజెక్ట్ చూస్తే దాంట్లో లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఫామ్ దిగడము, ఫామ్లో దిగిన తర్వాత ఏమవుతుంది, ఆ ఫామ్ కొద్ది రోజులు దాని యాజమాన్యంలో మెయింటైన్ చేయలేరు. ఎందుకు అంటే ఉన్నటువంటి పొలం ఏమో తక్కువ. ఇప్పుడు మినిమం మనం 4 పశువులు పెట్టాలనుకుంటే 10 గుంటల పచ్చిమేత మనకు ఉండాలి. 10 గుంటల పచ్చిమేత లేని పక్షంలో 4 పశువులు మనం మెయింటైన్ చేయలేము. కాబట్టి కొందరు ఏం చేస్తారు, 200-300 పశువులు పెట్టుకుంటారు, పచ్చిమేత ఉండదు, కేవలం దానా మీదనో లేకపోతే కుట్టి మీదనో ఆధారపడతారు. ఆధారపడ్డప్పుడు ఏమవుతుందంటే పోషణకి ఖర్చు ఎక్కువవుతుంది. పోషణ ఖర్చు ఎక్కువైనప్పుడు ఆ పోషణని సమృద్ధిగా మనం అందియలేనప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కాగానే తనకు లాభాలు రావు. లాభాలు రాకేమవుతుంది, మేత తగ్గించేస్తాడు. మేత తగ్గియగానే ఆటోమేటిక్గా పాడి ఉత్పత్తి తగ్గుద్ది. ఇంకా అప్పుడు ఏమంటాడు, తను ఒక అపోహ ఏమేరపడుతుంది, పాడి పరిశ్రమ మనకు లాభం లేదు, దీని నుంచి లేదు అంటాడు. కానీ పాడి పరిశ్రమ సక్రమంగా లాభాలు రావాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటి స్థలం ఉండాలి, పచ్చిమేతలు ఉండాలి, 2-3 రకాలైనటువంటి పచ్చిమేతలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే దానా ఖర్చు కొంత తగ్గుతుంది. దానాను మనం ఇందాక చెప్పినట్టు 5 లీటర్ల వరకు ఎటువంటి దానా ఇవ్వకుండా 25 కిలోల పచ్చిమేత, 5 కిలోల ఎండుమేతతో మనం 5 కిలోల పాలను తీసుకోవచ్చు. 5 కిలోలు దాటి ఉత్పత్తి పొందుతున్నప్పుడు మాత్రమే ప్రతి 2.5 కిలోలకి గేదెల్లో అయితే 1 కేజీ దానా, అదే ఆవుల్లో అయితే ప్రతి 3 కిలోలకు 1 కేజీ దానా మనం అందించినట్టయితే సరిపోతుంది. అందువల్ల అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఔత్సాహికులను మనం కోరుకున్నది ఏంటంటే, నేను కోరేది కూడా వాళ్ళందరినీ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వసతులు ఏ విధంగా ఉన్నాయి, మనకు మార్కెట్ ఎంత ఉంది, అక్కడ ఆవు పాలకు గిరాకీ ఉందా, గేదె పాలకి గిరాకీ ఉందా, ఎంత రేటు మనకు వస్తుంది, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలి. తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పశువులు ఏ రేట్లో ఉన్నాయి, మార్కెటింగ్ ఉందా మనం పాల మార్కెట్కు, ఇవన్నీ కూడా గమనించుకొని పరిశ్రమను స్టార్ట్ చేసి మొదలుగా తను ఒక 10 గేదెల నుంచి మొదలు పెట్టాలండి. ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే ఒకేసారి తర్వాత త్వరితగతిన పెంచుకోవచ్చు. రెండోది ఇంకోటి ఏంటంటే, పాడి పరిశ్రమ ఎప్పుడు లాభం ఉంటుందంటే వాటి నుంచి దూడలు తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్లో ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న వాటిలో డైరీ ఫార్మ్స్లు ఉంటాయి, దూడను పట్టించుకోరు. ఆ గేదెను అప్పటి వరకు టెంపరీగా పాలు తీసుకుంటారు, మనకు అమ్మేస్తారు, పంపించేస్తారు. అలా కాకుండా పాడి పరిశ్రమ మనం లాభసాటిగా ఉండాలంటే రైతులందరూ కూడా నేను కోరుకునేది అంటే, ప్రతి సంవత్సరం మనం ఏదైతే దూడను తీసుకుంటున్నామో అందులో ఉన్నటువంటి పడ్డల్ని మనం కనుక ఫిమేల్స్ ఏవైతే వస్తాయో ఆడే వచ్చిన వాటన్నిటిని కూడా మనం సాదుకున్నట్టయితే 2 సంవత్సరాల లోపల అవన్నీ కూడా ఎదకొచ్చి కట్టు నిలిచే అవకాశం ఉంటుంది. అది సంతతి ఉత్పత్తి అవుతుంది, అతనికి ఉపయోగపడుతుంది తప్ప ఓన్లీ మనం ఎప్పుడు పశువుని కొనుక్కొచ్చుకోవడము, రొటేషన్ చేయడం వల్ల ఆ టెంపరీగానే లాభాలు కనపడతాయి తప్ప అతను పూర్తి స్థాయిలో మనం నిలబడలేడు. అట్లా ఆ విధంగా చేసుకున్నట్టయితే పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది. అంటే శిక్షణకు సంబంధించి గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందండి? మేము పాడి రైతులకి సంవత్సరానికి ఒకసారి ఔత్సాహికులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా మన డాక్టర్స్ అందరూ కూడా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి సమాచారం మన అందరి డాక్టర్ల దగ్గర ఉంటుంది. తర్వాత మేము ఇట్లాంటి పాడి రైతులు ఎవరైనా ఉన్నప్పుడు కూడా మాకు శిక్షణ కార్యక్రమాలు కొన్ని మాకు డిపార్ట్మెంట్ నుంచి కొన్ని నిర్దేశించబడతాయి. ఆ లక్ష్యాలు నిర్దేశించినప్పుడు ఎవరైనా ఔత్సాహిక రైతులు ఉంటే వాళ్ళని తీసుకొస్తుంటాం.
పక్కనున్న రైతులకు కూడా మనం ఎవరైతే బాగా దీని నుంచి లాభం పొందారో అలాంటి రైతులతో కూడా శిక్షణ ఇప్పించడం కానీ, వారి యొక్క స్థలం దగ్గరికి మనం తీసుకెళ్లి అతను చేస్తున్నటువంటి యాజమాన్య పద్ధతుల్ని ఏ విధంగా తన ఖర్చు తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే దానా ఖర్చు మనం బయట కొనుక్కొచ్చుకోవాలంటే జానా 20 రూపాయలు కేజీ పడుతుంది. కాకపోతే దాన్ని తగ్గించుకొని మనం ఏ విధంగా కలుపుకోవచ్చు, మొక్కజొన్న, పెసరపొట్టు తనే తీసుకొచ్చుకొని వాటిని ఏ విధంగా పోషకాలు కలుపుకోవాలనేది కూడా మేము వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏది ఎంత పాళ్లల్లో మనం కలుపుకున్నట్టయితే మనం దానికి సరైనటువంటి న్యూట్రిషన్ వస్తుందన్న ఉద్దేశంతో మనం చేపించుకోవచ్చు. అంటే చాలా మంది రైతులు ఈ దాణా విషయానికి వచ్చినట్లయితే సంప్రదాయ పద్ధతుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇలా మీరు అన్నట్లుగా ఈ మిశ్రమ దాణా కానీ మొత్తం అన్ని సమానంగా విటమిన్స్ అన్ని అందేటట్టు కలపడం, ఇట్లాంటివి చాలా తక్కువ మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. అట్లాంటి రైతులకు మీరు ఇచ్చే సలహాలేంటి? ఎక్కువ ఇప్పుడు నేను అదే చెప్పేది ఏంటంటే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే తను సొంతంగా ఒక దానాన్ని నిర్ణయించుకోవాలి. అంటే ఈ రకమైనటువంటి దానాన్ని ఖర్చు తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో అన్ని రకాలుగా ఖర్చు తగ్గించుకుంటే తప్ప పాడి ఉత్పత్తి మనకు లాభసాటిగా ఉండదు. ఎందుకంటే మనం పాడి దానా ఖర్చు పెంచుకుంటూ పోయినాం అనుకోండి, దానా ఖర్చు పెంచుకుంటే పాడి ఉత్పత్తి ఎంత అవుతుందో అంతే దానికి సరిపోతుంది తప్ప అతనికి ఏం లాభం ఉండదు. తర్వాత దానికి ముఖ్యంగా ఖర్చు వచ్చేది కూడా దానాలోనే 60% ఖర్చు దానాలో పోతుంది. ఒక 10-15% మనం లేబర్ ఖర్చు. లేబర్ కూడా ఇవాళ చాలా కాస్ట్ ఉంది కాబట్టి మనకు లేబర్ దొరకడం కూడా కష్టంగా ఉంది కాబట్టి లేబర్ ఖర్చు ఒకటి. ఈ ఖర్చులన్నింటినీ మనం తగ్గించుకుంటూ పోవాలంటే ఇందాక చెప్పినట్టు మేతలో మేనేజ్మెంట్ లోపం ఉండకూడదు. మేతలు సక్రమంగా చేసుకోవాలి. దానాన్ని మనకు అన్నట్టు మార్కెట్లో దినుసులు దొరుకుతున్నాయి. మనం మా బ్రోచర్లో కానీ, మా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మాన్యువల్లో కానీ, తర్వాత వెబ్సైట్లో కానీ మేము అన్ని సమీకృత దానాలు ఏ విధంగా మనం చూసుకోవచ్చు అనేది ఒకటి కూడా పెట్టాము. ఈ మధ్యనే మేము మా దాంట్లో డిపార్ట్మెంట్లో, మా ఎనిమల్ హస్బెండరీ దీంట్లో మెంబర్స్ కూడా చేరుస్తున్నాం వీళ్ళందరినీ. ఆ రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా ఆ సమీప డాక్టర్ ద్వారా మీరు ఈ మెంబర్షిప్లో చేరినట్టయితే మా నుంచి వచ్చే సమాచారం, అంటే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే సమాచారం అంతా కూడా దాంట్లో క్రోడీకరించబడి ఉంటుంది. అందులో ఏ రకమైన దానాన్ని మనం ఎంపిక చేసుకోవాలన్నప్పుడు మీకు దొరుకుతున్నటువంటి దినుసులు, తక్కువ రేట్లో ఉన్నటువంటి దినుసుల్ని సమపాలలో అంటే ఎంత పర్సంటేజ్ మనం కలుపుకుంటూ చేయాలనేది కూడా మన వెబ్సైట్లో ఇవన్నీ కూడా లభ్యం ఉంది. అవి మీరు సమీప డాక్టర్ ద్వారా కానీ మీరు మెంబర్షిప్ తీసుకొని దీంట్లో ఎంటర్ అయినట్టయితే తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరు ఆ రకంగా దానాన్ని తగ్గించుకోవచ్చు అండి. రైట్ అండి. ఇక ఫైనల్ గా వ్యాక్సిన్స్, పశువులకు వేయించాల్సిన వ్యాక్సిన్లకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా మనం చేస్తున్న వాటిల్లో చాలా అటువంటి కార్యక్రమాలు సీజనల్ డిసీజెస్ మీద మనం చేస్తున్నాం. మేము సాధారణంగా తొలకరి జల్లులు పడినప్పుడు ఏముందంటే పచ్చి మేత స్టార్ట్ అవ్వగానే తొలకరి వస్తుంది కదా, పచ్చి మొదలు కాగానే బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికని మేము హెచ్ఎస్ అంటాం, దాన్ని హిమరేజిక్ సెప్టిసిమియాక్ వ్యాక్సిన్ అంటాం. దొమ్మ రోగం అంటారు కొంతమంది, దొబ్బ రోగం అంటారు. ఇట్లా రకరకాలైనటువంటి గాలికి మన గొంతు వాపు అంటాం, అంటే గొంతు వాసిపోయి అదంతా కూడా వస్తూ ఉంటుంది. అయితే ఆ రకమైనటువంటి జబ్బుకి మన దగ్గర టీకా లభిస్తుంది. అవి గేదెల్లో చాలా వరకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది మామూలుగా ఏంటంటే కెనాల్ బెల్ట్లో, అంటే మనం మిర్యాలగూడ కెనాల్ వైపు, అంటే నల్గొండలో కానీ సాగర్ కెనాల్ కింద ఉన్నటువంటి వాటి కానీ ఎక్కడైతే వాతావరణం బాగా ఎక్కువ ఉండి పొలాలు ఉన్న ఏరియాల్లో ఈ తొలకరి జల్లులు పడంగానే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం గొంతువాపు వ్యాధికి మనం టీకాల కార్యక్రమం చేసుకుంటాం. రెండో జబ్బవాపు తెల్ల పశువుల వాటికి టీకాలు చేస్తాం. ఈ రెండు కార్యక్రమాలు కూడా మేము జూన్ మాసంలోనే కంప్లీట్ చేస్తాం. అంటే తొలకరి జల్లులు జూన్ మొదలవుతాయి కాబట్టి అది ఇమ్యూనిటీ రావాలంటే 14 రోజులు పడుతుంది కాబట్టి జూన్ మాసంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. రెండవది నేషనల్ గాలికుంట నివారణ పథకం, జాతీయ గాలికుంట నివారణ పథకం. ఎందుకంటే ఇప్పుడు మాంసం అన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పోర్ట్ వాల్యూ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా బయట మనది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఉండడం వల్ల మన యొక్క మాంసానికి ఉత్పత్తికి తగ్గిపోయింది, ధర తగ్గింది, తర్వాత తీసుకోవట్లేదు. అయితే ఎక్స్పోర్ట్ ను ఇంక్రీజ్ చేయాలంటే మనం మాంసంలో నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు జాతీయ గాలికుంట నివారణ కార్యక్రమం పథకం అనే ఒక దాన్ని ప్రవేశపెట్టింది. గత 5-6 సంవత్సరాలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్తో కూడా మళ్ళీ మనకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరంలో 2 సార్లు చేస్తాం. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం ద్వారా మనం గాలికుంట వ్యాధి నివారణ పూర్తిగా సమూలంగా ఒక 4-5 సంవత్సరాల లోపల ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇవి రైట్ అండి. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఇది వాల్టి రైతు మిత్ర ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.